1600 సంవత్సరాల కాలంలో 40 మంది టీచర్లు ఏమండి 40 మంది రైటర్స్ కలిపి రాశారండి. ఈ 40 మంది రైటర్స్ కూడా ఏమండి మీరే ఉన్నారనుకోండి, ఏమండి మీకు దేవుడు అంటే తెలియదు. ఎక్కడున్న వారందరినీ ఒకళ్ళని మీ అందరికీ అసలు దేవుడు అంటే తెలియని మిమ్మల్ని ఇతను అమెరికా పంపిస్తాను, ఒక్కసారి ఊహించుకో. ఓకేనా? పర్లేదు ఆ కంట్రీ. ఓకే ఓకే అండి. అతను ఆఫ్రికా పంపిస్తాను, ఏమంటే అతను రష్యా పంపిస్తాను, అలా ఒక్కొక్కరు ఒక్కొక్క దేశంకి వెళ్ళిపోయారు. మీకు దేవుడి గురించి తెలీదు, మీకు దేవుడి గురించి రాయండ్రా అని అన్నాను. రాయండ్రా అంటే మీకు తెలియనప్పుడు ఇతనొకలాగా రాస్తాడు, ఇతనొకలాగా రాస్తాడు, అతనొకలా రాస్తాడు, అంతేనా? అందుకని దేవుడి గురించి అర్థం కాక కుక్క దేవుడైపోయాడు. కుక్క దేవుడే లేదా? మా ఊర్లో కుక్కని దేవుడిగా పిలుస్తారండి. అతన్నే కాలభైరవ అంటారు. ఒక్కొక్క దేవుడు. ఏమండి ఆ దేవుడు ఎవరు? కాలభైరవ. ఆ కాలభైరవుడు అంటే కుక్కే. అవునా కదా? అంతేనా? అవునా? ఇంకే లేదు అంటే కామెంట్ చేస్తాను కదా. ఏమంటే పంది కూడా దేవుడే కదా. వరహ నరసింహ స్వామి సింహాద్రప్పన్న పందేనా అంటే వరహం. అవునా? కుక్కేనా? పందేనా దేవుడు? పంది దేవుడా? ఏమండి నాగరాజ దేవుడు అంటావు, పుట్ట దగ్గరికి వెళ్తావు, దండం పెడతావు, అది బయటకు వస్తే నువ్వు పారిపోతావు. అవునా? ఒకసారి ఆలోచించండి. అంటే దేవుడు అంటున్నావు కదా, అంతేనా? 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 అంటే దేవుడు అంటే ఏంటో తెలియక ప్రతి జంతువు దేవుడైంది, చెట్టు దేవుడైంది. చెట్టు దేవుడు అంటావు, ఆ చెట్టుని నరికేస్తావు, అంతేనా? అంతేనా? గణపతి దేవుడు అంటావు, పక్కన ఎలకుంటుంది, ఎలపరు అంటావు, మీ ఇంట్లోకి ఎలకొచ్చి దానిపై బాధేస్తావు. అవునా కదా? అంతేనా? అలా అంటే మీకు అందరికి తెలుసో తెలీదో ఒక 4 గుడ్డోళ్ళు ఏమండి మార్కెట్కి వెళ్ళారట. మార్కెట్లో ఏనుగు ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం మార్కెట్కి వెళ్తే 4 గుడ్డోళ్ళు ఏమండి ఏనుగుని ముట్టుకున్నారట. ఒకడికి తొండం తగిలింది, ఒకడికి వీపు తగిలింది, ఒకడికి కాలు తగిలింది, ఒకడికి తోక తగిలింది. ఇంటికి వస్తారట. రే ఏనుగంటే ఏంటంటే ఒకడు రే తొండంలాగా ఏలబడే టైల్ రా ఏనుగంట అన్నారట. రే కాదురా పెద్ద స్తంభం రా కాళ్ళు పెట్టుకున్నాడు అంటే ఏనుగంటే పెద్ద స్తంభం అన్నాడు, కాదు కాదు పెద్ద బల్లరా అన్నాడు, ఒకడు తోకరా అన్నాడు. అంటే గుడ్డోలు కాబట్టి కనబడలేదు. మనం గుడ్డోలం కాదు. ఎందుకు? మన దగ్గర ఏటుంది? మన దగ్గర టార్చ్ లైట్ ఉంది. లైట్ అంతేనా? కనబడిన చోట లైట్ వేస్తే అందుకే దేవుడు మీ చేతికి టార్చ్ లైట్ ఇచ్చాడు. ఆన్ చేయబోతే తప్పెవరిది? మీరు ఆన్ చేయలేదు. మీరేం చేయలేదు? ఆన్ చేయలేదు. అలా పట్టుకొని టింగ్ 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 అనుకొని చర్చికి వెళ్ళారు, అలా వచ్చేసారు. అవునా? అది టార్చ్ లైట్ పెట్టుకొని ఆ చీకటిలో అలా వెతుకుతున్నారు. ఎక్కడ కనబడుతుందా? కనబడదు. అది సత్యం, అంతేనా? సత్యం మన దగ్గర ఉంది. నేనేమై ఉన్నాను? నేను వెలుగునై ఉన్నాను. అవునా? ఆ సత్యం ఆయనే క్లారిటీ చెప్పాడు. కాబట్టి సత్యాన్ని మీరు ముయ్యకండి, ఓపెన్ చేస్తే సత్యం బయలుపరచబడుతుంది. అందుకనే సమస్తము దేవుడు, నువ్వు ఒకవేళ ఏదనుకుంటావో దేవుడి గురించి నువ్వు ఎలా ఆలోచిస్తావో తెలియదు. కాబట్టి నువ్వు ఏదో విధంగా దేవుడి గురించి తప్పుగా అనుకోకూడదని దేవుడు ఏం చేశాడంటే మన కోసం చక్కగా ఒక గ్రంథాన్ని రాసి మన చేతిలో పెట్టేశాడు. అంతేనా? అంతే కదా? కాబట్టి అది ఎలాంటిది ఏంటి అదంతా మనకి తెలియాలంటే దాన్ని ఏం చేయాలి? ఓపెన్ చేయాలి. అంతేనా? ఇప్పుడు అక్కడ బిర్యానీ సెంటర్ అన్నాడు, మూత తీస్తే వాసన వస్తుంది. బండి మీద వెళ్ళినాడు అని అంటావు అలా బిర్యానీ ఆకలి తీరిపోద్ది ఏంటి, టేస్ట్ తెలిసిపోద్ది ఏంటి. ఆ కొండతో నీకు ఇస్తే అది నువ్వు తింటే నీకు తెలుస్తుంది. అంతేనా? వండుతున్నప్పుడు వాసన వచ్చిందా రాలేదా? పాస్టర్ గారు ఉన్నప్పుడు ఏమండి అది తింటే దాన్ని టేస్ట్ చేసింది. అంతేనా? తింటేనే. అలాగే ఆ బైబిల్ తింటేనే చదివితేనే ఇక్కడ ఓపెన్ అవుతుంది మనకి. అంతేనా? అది చదవమని ఎన్నిసార్లు చెప్పుంటారు కానీ మనం చదవం. అయితే ఈ క్లాస్ మీకు ఎలా ఉపయోగపడుతుంది అంటే చదవడం ద్వారా ఏమండి చదవడం ద్వారా మీకు చాలాసార్లు చాలామంది చదువుకున్న వాళ్ళలో మీరు ఎంతమంది చదువుకున్న ఎంతమంది లేరు నాకు తెలుసు, అందరూ చదువుకున్నారేమో అనుకుంటున్నాను నేను. ఏమండి చదువుకున్న వారు చాలామంది బైబిల్ కొంతవరకు చదువుతారు, తర్వాత ఆపేస్తారు. ఎందుకనంటే అర్థం కాలేదు. అంతేనా కారణం? అంతేనా? ఎందుకంటే స్టోరీ లాగా ఉందనుకోండి బాగుంటుంది, మధ్యలో సడన్గా నిర్గమకాండంలోకి వెళ్తే ప్రత్యక్ష గుడారం గురించి మాట్లాడితే మనకు అర్థం కాదు. అవునా కదా? అర్థం కాదు. కాబట్టి మనం చదివినా మనకి
అర్థం కాదు. అర్థం కాదు మీరేమైనా అడుగుతారా? అడిగితే పరుగు పోతుంది కదా. అడిగితే మనకు అర్థం కాలేదు అనుకుంటారేమో, పరుగు పోతుందేమో అని. కాబట్టి మనం ఏం చేస్తాం? అడగం. కాబట్టి దయచేసి ఇప్పుడు మీ పరువేం పోదు, అవునా కదా? నేను కూడా మీలాంటి స్టూడెంట్నే. కాబట్టి ఇక్కడ మీరు అడుగుతారనే నేను ఈ క్లాస్ చెప్తున్నాను. కాబట్టి దయచేసి ఇది చెప్తున్నప్పుడు మీ అందరూ కూడా శ్రద్ధగా మీరేం చేయాలి? విని ఏం చేయాలి? అడుగుతూ ఉండాలి. అడుగుతూ ఉంటే నేను మీకు చెప్తూ ఉంటుంటాను. అప్పుడు మీకు ఓకేనా? నాకు చదువు రాదు కాబట్టి నేను అడగనండి అని అనకండి, ఓకేనా? ఎవరైనా ఉంటే అండర్స్టాండ్? ఓకే. ఓకే. అలా 1600 సంవత్సరాల కాలంలో 40 మంది రచయితలు. ఈ 40 మంది రాసిన 40 మంది ఇందాక మార్నింగ్ ఒక ప్రశ్న కిందన ఇందాకే చెప్పారు బ్రదర్. ఈ 40 మంది కలిసి ఎన్ని పుస్తకాలు రాశారండి? 66 పుస్తకాలు రాశారండి. ఎన్ని పుస్తకాలు? అర్థమవుతుందా లేదా? 66 పుస్తకాలు రాశారు. కానీ విచిత్రం ఏంటంటే 66 మంది వేరు వేరు ప్లేసుల్లో ఉండి వేరు వేరు దేశాల్లో ఉండి రాశారు. రాసినా సరే వీళ్ళందరూ రాసింది ఎక్కడ కూడా తప్పు లేదు. అంటే ఒకే దేవుడి గురించి తప్పుగా చెప్పలేదు. ఏమండి మీకు ఒక సామెత తెలుసు కదా, రామాయణం అంతా విని ఏమిటంటారట? రాముడికి ఎందుకు ఆ సామెత వచ్చింది? రామాయణం అంతా విని రాముడికి సీత ఏమైంది అని అంటారు. ఆ సామెత ఎందుకు వచ్చింది మీరు ఎప్పుడైనా ఆలోచించారా? విన్నారు పోనీ? ఆ సామెత విన్నారు కదా, రామాయణం అంతా విని రాముడికి సీత ఏటైందిరా అని విన్నారా వినలేదా? అలా ఎందుకంటారంటే రామాయణాలు ఒకటి కాదు, చాలా రామాయణాలు ఉన్నాయి, అవును కదా? ఒక రామాయణంలో రాముడికి తల్లి, ఒక రామాయణంలో రాముడికి చెల్లి, ఒక రామాయణంలో రాముడికి భార్య. కాబట్టి అన్ని రామాయణాలు వినిశాడు. ఇప్పుడు అతను ప్రశ్నించామట, రాముడికి సీత ఏమవుతాయంటే ఏది చెప్పాలి? తల్లి అని చెప్పాలా, చెల్లి అని చెప్పాలా, భార్య అని చెప్పాలా? ఏమండి అలా ఉంటుంది పరిస్థితి. కాబట్టి అలా బైబిల్ గురించి అలా లేదండి. బైబిల్ 66 పుస్తకాల్లో కూడా యేసుక్రీస్తు దేవుడు అని చెప్పారు. ఎందుకు 66 పుస్తకాల్లో కూడా ఒకటే? ఎందుకంటే కారణం దీని రచయితలు 40 మంది అయినా సరే బోధించే టీచర్ ఉన్నారు కదా, టీచర్ మాత్రం టీచర్ ఒక్కలే. ఆ టీచర్ ఈజ్ నేమ్ ఈజ్ పరిశుద్ధాత్మ. ఏంటి ఆ టీచర్ పేరు ఏంటండి? ఇందాక చెప్పారు మీకు. 2 పేతురు పత్రిక మీరు తీకండి. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో మీకు ఏం చెప్పారు? పరిశుద్ధాత్మ ద్వారా పలకబడిన వారే దేవుని మూలంగా పలికారు. అంటే మీ అందరికీ నేను ఒక్కనే చెప్పాను ఇప్పుడు, అవును కదా? కాబట్టి మీ అందరికీ క్లియర్గా అర్థమవుతుంది. మీ అందరూ ఒకటే రాసుకుంటారు. ఎక్కడ రాసిందే రాసుకుంటారు కదా మీరు, అంతేనా? ఇక్కడ రాసిందే రాసుకుంటారు. అందుకే ఒకళ్ళే పరిశుద్ధాత్మ దేవుడు అందరికి చెప్పారు. కాబట్టి ఈ బైబిల్ ఏమండి పాతకాలంలో ఏం జరిగిందో ఏమండి ఈ బైబిల్ ఎంత గొప్పదంటే చరిత్రలో ఏం జరిగిందో చెప్తుంది. ఏమండి చరిత్ర అంటే హిస్టరీ అంటే చరిత్రని ఇంగ్లీష్లో ఏమంటారు అనలేదు. చరిత్ర అంటే ఏంటని అడిగాను. అంటే పాతకాలంలో ఏం జరిగింది అంతేనా చరిత్ర. తర్వాత వర్తమానం అంటే వర్తమానం అంటే చెప్పాలి గట్టిగా. తెలియపోతే సార్ తెలియదు సార్ అని చెప్పాలి గట్టిగా, అవునా? చరిత్ర అంటే జరిగిపోయింది, వర్తమానం అంటే ఇప్పుడు జరుగుతున్నది, భవిష్యత్తు అంటే మీ దగ్గరున్న గ్రంథం. ఏమండి మీరు ఎంతమంది యమలీల సినిమా చూసారండి? ఆలీగూడ్ సినిమా, ఆలీ సినిమా. ఆలీ తెలుసు కదండి, కామెడీ యాక్టర్ ఆలీ తెలుసు కదా, అవునా కదా? అతను ఒక సినిమా తీశాడండి యమలీల. ఆ యమలీల సినిమాలో ఆలీగూడికి ఏమండి భవిష్యవాణి ఒక పుస్తకం దొరికిందండి ఆడికి. చూశారు కదా సినిమా? ఆ భవిష్యవాణి పుస్తకంలో ఏంటంటే రేపేం జరుగుతుందో ఎల్లుండి ఏం జరుగుతుందో బుక్ ఓపెన్ చేస్తే కనబడిపోతుందండి. అలా ఒకరోజు వాళ్ళ అమ్మ ఏటవుతుందో కనబడిపోద్ది, వాళ్ళ అమ్మ చచ్చిపోద్ది. ఏమండి వాళ్ళ అమ్మ చచ్చిపోద్దని సంగతి తెలిసిపోద్ది. వాళ్ళ అమ్మని కాపాడుకొని చాలా ప్రయత్నిస్తాడు. మీ దగ్గర ఉన్న పుస్తకం అయితే అది ఓన్లీ భవిష్యత్తు చెప్తుంది, ఆలీగూడ దగ్గర ఉంది. కానీ ఇప్పుడు మీ దగ్గర ఉన్న బుక్ ఉంది కదా, అది ఏం జరిగిందో చెప్తుంది. చరిత్రలో ఏం జరిగిపోయిందో చెప్తుంది, ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్తుంది, ఏం జరగబోతుందో కూడా ఆ పుస్తకం చెప్తుంది. అంత గొప్ప పుస్తకం ఏంటి తెలుసా? ఆ పుస్తకం
మీ దగ్గర ఉన్న పుస్తకం అంత ఆ పుస్తకం అంత గొప్పదని సంగతి మనకు తెలియదు. ఏమండి, ఆ పుస్తకం ఎంతోమందిని మార్చేసిందండి. ఆ పుస్తకం ఎంతోమందిని మార్చేసింది ఆ పుస్తకం. కాబట్టి ఇది చరిత్ర, వర్తమానం, భవిష్యత్తును కూడా ఈ పుస్తకం మీకు తెలియజేస్తుంది. ఎంత గొప్ప పుస్తకం అంటే ఈ పుస్తకాన్ని వేలంపాటలో బిల్ గేట్స్ 13 కోట్లు కొనుక్కున్నాడు ఆ పుస్తకాన్ని. ఎన్ని కోట్లకి అంటే ఎంత విలువైందో ఆలోచించండి. ఆ బైబిల్ 13 కోట్లకి, పాత బైబిల్. ఏమండి, అందులో అక్షరాలు ఉంటాయి, కానీ దాని విలువ తెలుసుకున్నాడు బిల్ గేట్స్. ప్రపంచంలో ధనవంతుల్లో మొదటి స్థానంలో బిల్ గేట్స్ పేరు ఉన్నారు కదండి. అయితే ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని, ఇది ఎంత గొప్ప గ్రంథమో, ఇది చదివితే ఏమవుతుందో ఒక చిన్న విషయం మీకు చెప్తాను. ఏమండి, మీ సెలవులు ఉన్నాయి, మీలో ఎంతమంది దగ్గర సెలవులు ఉన్నాయి? స్మార్ట్ ఫోన్ మీలో అండి, ఒకసారి నెట్ ఆన్ చేయండి. అందరూ కూడా మీరు నెట్ ఆన్ చేయండి. బైబిల్ ఎంత గొప్పదో నేను మీకు చూపిస్తాను. ఆన్ చేశారా? నెట్ ఆన్ చేశారా? ఏమండి, తీసారా? నెట్ ఆన్ చేయండి. ఆన్ చేశారా? ఏమండి, చూడండి. అందులోని ఇక ఈ పేరు మీరు వాయిస్ మెసేజ్ అని పెట్టండి. జేమ్స్ సింప్సన్ అని పేరు కొట్టండి. వాయిస్ మెసేజ్లో జేమ్స్ సింప్సన్ అనండి. లేదంటే ఇదన్నీ కొట్టండి. గూగుల్లోకి వెళ్ళి జేమ్స్ సింప్సన్ అని అనండి. లేదంటే ఇదన్నీ కొట్టండి. వాయిస్ మెసేజ్లోకి వెళ్ళిపోయి సింపుల్గా అనియండి. వచ్చిందా బ్రదరు? వచ్చాడా? ఏదిమ్మా, ఏది నాన్న, ఏది తమ్ముడు, ఏది? ఇంకా ఇలా రావాలండి. ఇంకా ఇలాగా జేమ్స్ సింప్సన్ అతను. చూసారా జేమ్స్ సింప్సన్? ఒకవేళ వచ్చిందా? నేను చెప్పేది ఇప్పుడు, ఒకవేళ నేను చెప్పేదంతా కూడా ఏదో మీరు బాగుంది కదా అని చెప్తున్నాడు అనుకోవట్లేదు. నీ చెప్పేది ఏదైనా మీరు ఇంటర్నెట్లో కొట్టి చూడండి, తప్పుంటే నన్ను అడగండి. వచ్చిందా జేమ్స్ సింప్సన్? ఏమంటే చూసారా? ఎన్నో సంవత్సరం అండి? 1870. అతని గురించి మీకు చెప్తాను. అతను బైబిల్ ద్వారా ప్రపంచంలో ద గ్రేట్ సైంటిస్ట్ అయిపోయాడండి జేమ్స్ సింప్సన్. ఎలాంటి సైంటిస్ట్ అయ్యాడంటే, ఓకే చూశారు కదా, మన ఫ్రెండే, ఓకేనా? ఓకే అండి, ఇతను మంచి డాక్టర్ గారు అండి. ఇతను మంచి డాక్టర్ గారు అంటే డాక్టర్ గారు. అయితే ఆయన కాలంలోని ఎలాంటి డాక్టర్ అంటే, రోజు తెల్లవారి పొద్దున్న లేచిన వెంటనే ప్రార్థన చేసుకుంటాడు. ప్రార్థన చేసుకున్న తర్వాత బైబిల్ చదువుతారు రోజు. అతనికి ఆ అలవాటు ఉంది, కానీ చాలా సున్నితమైన హృదయం. కాబట్టి ఇతను ఏమండి చూడు, ఎముకల డాక్టర్ అంటాం కదా, ఎముకల డాక్టర్, ఆర్థోపెడిషియన్. ఏమండి, ఎముకల డాక్టర్ అతను. అయితే ఎముకలు, కాళ్ళు, చేతులు ఇరిగిపోయిన వాళ్ళకి ఇప్పటి కాలంలో ఏం చేస్తున్నాం మనం? మొత్తం ఇంజెక్షన్ వేసి ఎముకలకి ఆపరేషన్ చేస్తున్నారు. పూర్వకాలంలో అలా చేయలేదండి. మనిషి కాళ్ళు ఇరిగిపోయింది అనుకో, ఒక బల్ల సెట్ చేసి ఆ బల్ల మీద ఆయన కట్టేసి, కాళ్ళు చేతులు కట్టేసి ఏమండి ఆపరేషన్ చేసేవారు. ఎందుకు? అప్పుడు ఏట్లేదు, మొత్తం ఇంజెక్షన్ లేదు, అవునా? కానీ ఇతను మొత్తం ఇంజెక్షన్ కనిపెట్టాడండి. ఏమండి, మొత్తం ఇంజెక్షన్ని ఏమంటారంటే క్లోరోఫామ్ అంటారండి మొత్తం ఇంజెక్షన్ని. అండి, ఇలా చేసే దీన్ని మీకు అనెస్థేషియా అంటారండి, అనెస్థేషియా. ఏమండి, అయితే అంటే ఆపరేషన్ చేసే ముందు అనెస్థేషియా చేస్తారంటే అర్థం ఏంటంటే మొత్తిచ్చి ఆపరేషన్ చేస్తారు, లేకపోతే తట్టుకోలేక చేస్తాం. ఇతను ఏం చేశారంటే జేమ్స్ సింప్సన్, వాళ్ళు కాళ్ళు చేతులు కట్టేసి ఆపరేషన్ చేసేవారండి. ఆ బాధకి గట్టిగా కొంతమంది బ్రతికేవారు, కొంతమంది చచ్చిపోయేవారండి. ఆ బాధ కొంతమంది బ్రతికేవారు, కొంతమంది చచ్చిపోయేవారు. ఏమండి, కొంతమంది చచ్చిపోయేవారు. ఆ చచ్చిపోవడం వల్ల ఏమండి రోజు ప్రార్థన చేసేవారు, ప్రభా తండ్రి తట్టుకోలేకపోతున్నాను, వాళ్ళు అరుస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను, దీనికి ఏదో ఒక మార్గం చూపించాను ప్రభా అంటే, ఈయన రోజు బైబిల్ చదువుతుంటే ఈయనకి బైబిల్లో ఒక విచిత్రమైన సంగతి కనబడింది. ఆదికాండం 2వ అధ్యాయం అంటే ఆదాము హవ్వలు చేసిన సందర్భం ఈయనకి ఒక అద్భుతమైన ఆలోచన కలిగించింది. ఆదికాండం 2వ అధ్యాయం తీసారా? తొందరగా మీరే చూపించాలి. ఆదికాండం 2వ అధ్యాయం తీసారా? మన టార్చ్ లైట్లు లోపల ఉంటాయి. ఇందా ఇంకో నాకు తెలుసు లైట్లు అక్కడ ఉన్నాయి, అందుకే మనం లైట్ తెచ్చుకోం, చీకట్లోనే ఏదో గుద్దుకెళ్ళి పడిపోతాం. ఏమంటే అదే ఇష్టం. ఆదికాండం 2వ అధ్యాయంలో ఎన్ని రెఫరెన్స్ రాజు? 21.
అప్పుడు దేవుడైన యెహోవా చూడండి, ఆదామునైతే మట్టితో చేశాడు దేవుడు. ఆదాముని దేనితో చేశాడు? మట్టితో చేశాడు. అంటే రెఫరెన్స్ ఎంతమ్మా? ఆదికాండం 2 ఏమండి? అంటే చూడండి, ఆదాముని మట్టితో చేశాడు, హవ్వను మాత్రం ఎముకతో చేశాడు. ఎముకతో చేసే ముందు ఆదాముకి ఏం చేశాడు దేవుడు? గాఢ నిద్ర కలుగ చేశాడు. ఏం చేశాడు? గాఢ నిద్ర అంటే డీప్ స్లీప్. అంటే అప్పుడంటే గాఢ నిద్ర ఎలాగొచ్చింది ఆదాముకి? దేవుడు మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడు. దేవుడు ఏం చేశాడు? మత్తు ఇంజెక్షన్ ఇచ్చి డీప్ స్లీప్లోకి వెళ్ళి అప్పుడు ఎముక ఎరగొట్టి బయటకు తీశాడు. అవును కదా? ఆ ఎముకలు ఎక్కడ? డీప్ స్లీప్ ఎక్కడ? అంతేనా? ఎముకలు మీరే. ఏమండి? గాఢ నిద్ర వీళ్ళది. అంతేనా? అంటే నేనేమంటున్నానంటే అది చదువుతుండగా జేమ్స్ సింప్సన్ గారికి ఒక ఆలోచన వచ్చిందండి. దేవుడేటి ఆదాము నుంచి ఎముక తీసే ముందు గాఢ నిద్ర కలుగు చేశాడు. అంటే ఎముకలు ఎరగొట్టే ముందు మనిషికి గాఢ నిద్ర అంటే మత్తు కలిగించాలి అని ఆలోచన స్టార్ట్ అయిందండి. అంటే ఇప్పుడు మత్తు మంది కనిపెట్టాలి అని ఆలోచనతో రోజు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడండి. అలా ప్రార్థన మూలంగా వచ్చిన ముందే క్లోరోఫామ్. ఏమండి? అందుకే ఈ క్లోరోఫామ్ ఇస్తే ఆ క్లోరోఫామ్ మత్తు మంది ఇవ్వడాన్ని అనస్థిషియా అంటారు అండి. అనస్థిషియా అంటారు. అంటే చూడండి, బైబిల్ అతను చదవడం ద్వారా దేవుడు అతనికి ఈ ఆలోచన అనుగ్రహించడం ద్వారా మనం ఈరోజు హ్యాపీగా ఏ ఆపరేషన్ అయినా ఈజీగా చిటికలు అయిపోతుంది. అంతేనా? అంతేనా? ఆనాటి కాలంలో ఎంతోమంది చచ్చిపోయేవారు, కానీ ఆయన చేసిన. అందుకనే ఆయన్ని అడిగారు జేమ్స్ సింప్సన్ని, ఏమని? సార్ మీరు ఇంత గొప్ప విజయం సాధించారు, వైద్యశాస్త్రంలోనే చాలా గొప్ప సంగతి ఇది, వైద్యశాస్త్రంలోనే చాలా గొప్ప సంగతి. అంతేనా? ఇంత గొప్ప ఘనత ఎలా సాధించాలంటే రోజు నాకు ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదవడం అలవాటు. ఆ అలవాటులో నేను చదువుతుండగా దేవుడు నాకు అనుగ్రహించిన జ్ఞానం చొప్పున ఈ ఆదికాండం 2వ అధ్యాయం చదువుతుండగా నాకు ఈ సంగతి బయలుపడిందండి. ఈ సంగతి ద్వారా నేను మత్తుమంది కనిపెట్టి ప్రపంచానికి మత్తుమందిని ఇవ్వగలిగాను. ఇదంతా కేవలం దేవుని కృప ద్వారా జరిగిందనండి. ఆయన చదవడం ద్వారా అద్భుతమైన విషయం దేవుడు అతనికి తెలియజేసలేదా? మనం చదవలేదు కాబట్టి మనకు అలాంటి విషయాలు మనకు తెలియలేదు. ఇలాంటివి చాలా ఉన్నాయి, ఇలాంటివి చాలానే బైబిల్లో ఉన్నాయండి. అందుకే బైబిల్ చదివేటప్పుడు ఎలా చదవాలని ఎందకో ఒక్కసారి యెషయా గ్రంథం తీసారా? ఎంతమ్మా? 34:16 చూడండి. అందరూ కూడా తీసి ఆ రెఫరెన్స్ చూడండి. అమ్మ మీ దగ్గర లేదా? 34:16 ఆ కింద అండర్లైన్ చేసుకోండి. యెషయా గ్రంథం 34:16. యెషయా గ్రంథము 34:16 తీసారా? నా చదవండి అమ్మా. యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదవండి. చదవాలి అలా. కానీ ఎలా చదవాలి? ఎలా చదవమ్మా? పరిశీలించి చదవాలి. చెప్పండి ఎలా చదవాలి? మనం ఏంటి పరిశీలిస్తాం? వంకాయలు, టమాటీలు, అంతేనా? పువ్వులు, ఏమన్నా చెవులీలు, అంతేనా? మ్యాచింగు, జాకెట్లు, ఏమండి మెట్లు, అంతేనా? ఇవే కదా. అంతేనా? చెప్పులు, బ్యాగ్ మ్యాచింగు, గాజులు మ్యాచింగ్, ఈ మ్యాచింగు, ఇవి పరిశీలిస్తారు. కానీ పరిశీలించవలసింది ఏంటి? దేవుడు వాక్యాన్ని పరిశీలించాలి. అంతేనా? దేవుడు వాక్యాన్ని పరిశీలించాలి. దేవుడు వాక్యాన్ని పరిశీలించకపోతే సాతాను ఎలాంటి వాటిని పరిశీలిస్తుంది. అంతేనా? బియ్యం చూడండి, ఎన్ని రకాల బియ్యం పెడతాడు. అన్ని బియ్యం మా మిస్సెస్ తీసుకెళ్తుంది బియ్యం షాప్కి, అన్నీ చూస్తుందండి అండి ఏ బియ్యం ఎలా ఉంటుందో. ఏమండి? అంతేనా? కాబట్టి పరిశీలించి చదవాలి. ఇలా పరిశీలిస్తుండగా ఒక ఆయనకు ఇంకొక అద్భుతమైన విషయం తారసపడింది. ఏంటో చూద్దామా? ఏమండి? నిర్గమకాండం అమ్మ చూడడానికి ఎట్లేదా? డస్ట్ ఉందండి. చిన్న క్లాత్ ఇవ్వండి, పర్లేదు. నిర్గమకాండం తీసారా? ఏమండి? నిర్గమకాండం ఎన్నో అధ్యాయం రాజు? 1వ అధ్యాయమా? ఏదమ్మా? నిర్గమకాండం 1వ అధ్యాయం
రెండో అధ్యాయం అండి. చూడండి, రెండో వచనం మొదటి నుంచి చదవండి. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఓకే, మోషే పుట్టిన వెంటనే 3 నెలలు వాళ్ళ అమ్మగారు దాచారట. కారణం ఏంటంటే ఆ కాలంలో ఉన్న ఫరో చంపేస్తానన్నాడు కాబట్టి వాళ్ళ అమ్మ దాచింది 3 నెలలు. ఆ తర్వాత దాచలేకపోయింది. ఏమండి, దాచలేకపోయింది. ఇది ఒక అతను చదువుతున్నాడు, ఒక ఆయన చదువుతున్నాడు. ఓకే, తర్వాత ఆమె అతన్ని ఇంకా దాయలేకపోయిందండి. 3 నెలలు అయింది. ఏదోలాగా తెలిసిపోద్ది నా కొడుకుని చంపేస్తారనే ఉద్దేశంతో ఆమె ఒక జమ్ము పెట్టెని రెడీ చేసి దానికి జిగట మన్నును కీలును పూసి చాలండి. ఏమండి, మీ దగ్గర ఎవరి దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉందా? ఆ జమ్ము పెట్టే కీలును పూసి అన్న దగ్గర ఇంగ్లీష్లో ఏముందో చదువునానా? అంటే ఒకసారి ఆలోచించండి. అంటే ఆ జమ్ము పెట్టే అంటే దానికి ఏం పూసింది? ఆవిడ కీలు పూసింది. వాటర్లో ఏండి ఒక నీళ్ళు ఇప్పుడు బుట్ట ఉందనుకోండి, ఆ బుట్ట తయారు చేసి అందులో బాబుని పెట్టి నీటిలో పెట్టామనుకోండి, ఆ బుట్టతో ఏటవుతుంది? మునిగిపోతుంది లేదా వాటర్ లోపలికి వెళ్ళి. కానీ వాటర్ లోపలికి వెళ్ళకూడదంటే కీలు పోయాలి. ఆ కీల్ని ఇంగ్లీష్ చదువు. And put the child therein, and she laid it in the flags by the river's brink. చూసారా, ఇందులోని బర్నిసెస్ అని అన్నారు చూసావా, ఆర్క్ ఆఫ్ బ్యూరిసెస్ అన్నారు చూసారా. అంటే అర్థం ఏంటంటే కీలు పుయ్యాలి అని అంటే తారండి. తారు ఉందా? ఆ తారు అర్థమైందా? అంటే ఈజిప్షియన్స్ ఆ తారుని తయారు చేసే పరిజ్ఞానం వాళ్ళకు ఉంది. ఆ తారు పూశారండి, అర్థమైందా? ఆ తారు పూశారు. అంటే ఇది చదువుతున్న ఒక ఆయన ఏం చేశారంటే, అంటే ఇక్కడ వీళ్ళకి కీలు అంటే తారు దొరుకుతుంది అన్న సంగతిని గ్రహించి ఈజిప్ట్లో ఏమండి ఎట్లన్నా తారా అంటే రోడ్లు వేస్తారు కదా అండి, అలాంటిది. అంటే ఇక్కడ ఖచ్చితంగా బైబిల్ చెప్పింది వాస్తవం అనే సంగతి గ్రహించి స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ అనే ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళి ఆ కంపెనీతోటి మాట్లాడారండి. ఏమని? సార్, ఖచ్చితంగా ఈజిప్ట్లో ఆయిల్ దొరుకుతుంది 100%. ఈజిప్ట్లో మనం తవ్వితే ఏమండి, ఈజిప్ట్లో తవ్వితే ఖచ్చితంగా ఆయిల్ దొరుకుతుంది. నువ్వు ఎలా చెప్తున్నావు? మనం అంత కష్టపడి తవ్విన తర్వాత 2 కోట్లు ఖర్చు పెట్టి తవ్విన తర్వాత అక్కడ ఆయిల్ లేకపోతే 2 కోట్లు వేస్ట్ అయిపోతాయి. సార్, బైబిల్ చెప్పిందంటే అది పక్కా వాస్తవం, దానికి మించింది లేదు. మీరు తవ్వండి, లేకపోతే నన్ను అడగండి అని అన్నాడు. ఆ ప్రకారంగానే ఈ వచనం ప్రకారంగానే ఈజిప్ట్లో తవ్వడం మొదలుపెట్టారు. ఈరోజు ఆ స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ కోట్లు సంపాదిస్తుందండి. కారణం ఒక వచనమేనా? అంటే ఆలోచించాను. అంటే బైబిల్ ఎంత వాస్తవమైనది వాళ్ళు గ్రహించారనేది మీకు చెప్తున్నాను. నేను అర్థం అంటే బైబిల్ని నిశ్చితంగా బుర్రపెట్టి చదివితే బైబిల్లో అద్భుతమైన సంగతులు ఉన్నాయండి. ఇంకా చెప్పాలి అని అంటే బోల్డ్ ఉన్నాయి ఇలాంటివి. ఏమండి, అంటే ఇది మీకు మామూలుగానే కొన్ని ఇంట్రడక్షన్ పరిచయాలు మీకు చేస్తున్నాం. ఏమండి, అంటే ఇంత గొప్ప బైబిల్ని మన చేతిలో ఉంచుకొని. ఏమండి, మీరు ఎంత చదువుకున్నారండి? 7th క్లాస్ చదువుకున్నారు. ఏమండి, అంటే మీలో చాలామందికి అలెగ్జాండర్ పరిచయం అయి ఉంటుంది. అలెగ్జాండర్ పేరు మీరు ఎంతమంది విన్నారు? అలెగ్జాండర్ పేరు ఏమండి, అలెగ్జాండర్ గురించి కూడా ఏం చెప్పింది? బైబిల్ చెప్పింది. ఏమండి,
అలెగ్జాండర్ గురించి కూడా బైబిల్ చెప్పింది. అలాగే చాలామంది చరిత్రలో ఉన్న చాలామంది పేర్లు బైబిల్ చెప్పింది. అంటే చరిత్ర కోసం మనం మనసు పెట్టి చదివితే వర్తమానం ఏముందో తెలుసుకోవాలన్నా, భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలియాలన్నా ఖచ్చితంగా మనం బైబిల్ కనుక పరిశీలించి చదివితే బైబిల్లో అద్భుతమైన రహస్య సంగతులు దాచి ఉంచాడు. ఇంకా చెప్పాలంటే బైబిల్ ఒక విజ్ఞాన గని అది, అవునా? ఎందుకంటే ఇందులో జ్ఞానం గుట్టలు గుట్టలుగా దాగి ఉందండి. మీరు దీన్ని ఏం చేయాలి? వెలికి తీయాలి. వెలికి తీయాలంటే ముందు మీరు ఏం చేయాలి? దీన్ని చదవాలి, అంతేనా? కాబట్టి ఇప్పుడు మీకు బైబిల్ని మీరు చదువుతారని బ్రదర్ అడిగినప్పుడు మీ అందరూ కూడా మాటిచ్చారు. ఏమండి? మీ అందరూ కూడా మాటిచ్చారు. మీరు చదువుతున్నప్పుడు కనుక మీకు అర్థం కాకపోతే మీకు దగ్గరలోనే రక్షణ పాస్టర్ గారు ఉన్నారు, అవునా? పాస్టర్ గారు ఉన్నారు. వాళ్ళ దగ్గర కూర్చొని మీరు కనుక మాకు నేర్పించానంటే వాళ్ళు నేర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. అర్థమైందా? మీకు నేర్పించాలని ఉద్దేశంతో కదా అక్కడి నుంచి తీసుకొచ్చారు. కాబట్టి ఖచ్చితంగా మీకు నేర్పించడానికి సిద్ధంగానే ఉన్నాం. నేర్చుకోవడానికి మీకు ఆసక్తి ఉంటే ఒక్కసారి నేను బైబిల్ చరిత్ర అంతా కూడా, బైబిల్ అంతటిని కూడా మీకు ఒక్కసారి చూపిస్తాను. అంటే షార్ట్కట్లోనే మీకు చెప్తాను. బ్రీఫ్గా చెప్పాలనుకుంటే 66 గ్రంథాల్లో ఈరోజు ఇచ్చిన నాకు ఈ 2 గంటల్లో ఒక ఆదికాండం మాత్రమే చెప్పగలను. కానీ నేను అలా కాకుండా కొంచెం షార్ట్కట్ పీరియడ్లో మీకు బైబిల్ అంతా కూడా వివరించి చెప్పడానికి ట్రై చేస్తాను. తర్వాత చెప్పిన తర్వాత మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతాను. కాబట్టి లేచి వెళ్ళిపోవద్దు, ఓకేనా? ఓకేనా? మీరు సిద్ధంగా ఉండండి. చూడండి, అంటే బైబిల్లో మనందరికీ తెలుసు దేవుడు ఏమండి, దేవుడు పరలోకంలో దేవుడు ఉండి మనందరిని కూడా ఈ భూమి మీద చేయాలనుకొని ఒక ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవుడు ఈ భూమిని చేశాడు అండి. ఈ భూమిని దేవుడు చేశాడు. భూమిని చేసి భూమి మీద అండి ఆదాము హవ్వల్ని చేశాడు. ఏదైనా తోటలో చేశాడు. వారు ఏదైనా తోటలో పండు తినొద్దంటే పండు తిని వాళ్ళు పాపం చేశారు. చేశారా లేదా? పాపం చేశారు. ఆ పాపం చేయడం వల్ల దేవుడు వాళ్ళని బయటికి గెంటేశాడు, అవునా కదా? అంటే ప్రారంభంలో దేవుడు ఎవరినండి? ఆదాము హవ్వల్ని చేశాడు. మరి వాళ్ళకి పుట్టిన పిల్లల పేర్లు ఏంటండి? కయీను, హేబెల్ అండి. ఈ కయీను హేబెల్ చంపేసిన తర్వాత ఏమండి షేతు పుడతాడండి. అంటే ఈ షేతు తర్వాత ఇంచుమించు 10 తరాలు వస్తారండి. షేతు తర్వాత 10 తరాల జనరేషన్ వస్తుంది. 10 తర్వాత ఒక ఆయన పుడతాడు. ఆయనే నోవాహు. ఇప్పుడు చెప్పండి బ్రదర్, నోవాహు గురించి ఏంటి? నోవాహు అనగానే మనకి ఏం గుర్తు రావాలి? ఓడ. ఇక్కడే ఉన్నారు కదా, మరి చెప్పట్లేదు. మీరు టక్కమని చెప్పేస్తే ఏదో ఆలోచిస్తున్నారేమో అని అనుకుంటున్నాను. ఏమంటే అంటే ఓడ జలప్రళయం అండి. అంటే ఆయన ద్వారా మనకి జలప్రళయం ఏమండి, ఆయన ద్వారా మనకి జలప్రళయం వచ్చింది. ఆ జలప్రళయంలో అందరూ చచ్చిపోయారు. నోవాహు సువార్త ప్రకటించాడు ఆయన. ఏమండి ఇంచుమించు నోవాహు 100 సంవత్సరాలు కష్టపడి వాడు కట్టాడు. ఎన్ని సంవత్సరాలు? ఆ 100 సంవత్సరాలు కూడా సువార్త ప్రకటించాడు నోవాహు. అందరికి చెప్పాడు. విన్నారేంటి? మీరు ఒక్కొక్కసారి మీకు ఈ ఆలోచన వస్తుంది ఏమనంటే, అవును అన్యజనులు తిరుపతికి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ, మన ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, హిందువులు ఎక్కువ మంది ఉన్నారా, క్రైస్తవులు ఎక్కువ మంది ఉన్నారా? ఏమండి హిందువులు ఎక్కువ మంది ఉన్నారా, క్రైస్తవులు ఎక్కువ మంది ఉన్నారా? హిందువులే ఎక్కువ మంది ఉన్నారండి, అవునా? ఆంధ్రాలో, అవునా? హిందువులు ఎక్కువ మంది ఉన్నారు. మరి ఇంతమంది హిందువులు నరకానికి పోతారా? ఊళ్ళో మనమే పరలోకంకి వెళ్తామా అని అంటే, నోవాహు జలప్రళయంలో అన్ని 100 మంది, 1,00,000 మంది, కోట్ల మంది ఉన్నారో తెలియదు. ఏమండి అంతమందిలో ఎంతమంది రక్షించబడ్డారు? 8 మందే రక్షించబడ్డారు. మిగతా వాళ్ళందరూ జలప్రళయంలో ఏటయ్యారు? అవునా? అంటే కొద్ది మందే రక్షించబడతారు అనడానికి నోవాహు జలప్రళయం కూడా ఒక ఉదాహరణ అండి, అవునా? ఎంతమంది ఉన్నారు. పండగ అంటే జాతర అంటే ఎంతమంది వస్తారు? చాలామంది అన్యజనులు వస్తారు, అవును కదా? చాలామంది వస్తారు. వాళ్ళందరూ పోతారంటే పోతారు. దేవుడి మాట ఎవడింటే వాడు రక్షించబడతాడు, అవునా? ఈ జలప్రళయంలో ఏమండి 8 మందే మిగిలారండి. ఆ 8 మందిలో ఏమండి నోవాహుకి ముగ్గురు కొడుకులు పుట్టారండి. వాళ్ళే షేము, హాము, యాపెత్ అండి. ఏమండి చూశారు కదా, మీకు ఇక్కడ వరకు అర్థమైంది కదా? ఏమండి ఈ షేము, హాము, యాపెతు ఉన్నారు కదా. ఈ షేము, హాము, యాపెతుల్లో వీళ్ళ నుంచి ఇంకా జనాంగాలు అలా పుట్టుకొస్తున్నారండి. ఈ జనాంగాల్లో ఈ షేము అనే వ్యక్తి నుంచి అబ్రహాం
అనే ఒక వ్యక్తి పుట్టాడండి. ఎవరండి? అబ్రహాం అనే వ్యక్తి పుట్టాడు. ఆ అబ్రహాం అనే ఆ వ్యక్తి పుట్టిన తర్వాత ఏమండి, అబ్రహాం అనే వ్యక్తి పుట్టిన తర్వాత దేవుడు ఏమిటి తను అనుకున్న ఆలోచనని ఈ అబ్రహాం ద్వారా నెరవేర్చాలనుకున్నాడండి. దేవుడు ఏమనుకున్నాడు, అబ్రహాం ద్వారా ఏమి నెరవేర్చాలనుకుంటున్నాడు అన్నది ఒక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. కొంచెం అర్థం చేసుకొని ట్రై చేయండి అండి. ఆదికాండం 9వ అధ్యాయం, ఆదికాండం 9వ అధ్యాయం, ఆదికాండం 9వ అధ్యాయం ఆదికాండం 9వ అధ్యాయం టైం చెప్పాలి. ఆదికాండం 9వ అధ్యాయం నోవాహు వాడ జలప్రళయం అయిపోయిన తర్వాత ఓ తప్పు చేశారండి. ఇందాక బ్రదర్ చెప్పినట్లు మనం అనుకుంటాము సుఖంగా ఉంటే బాగున్నావు, హ్యాపీగా ఉంటే బాగునంటే సుఖంగా ఉండేవాడు ఎక్కువ శాతం పాపం చేయడానికి అవకాశం ఉంటుందండి. తప్పు చెప్పనా రైట్ చెప్పనా? నేను ఏమండి, కష్టాల్లో ఉన్నాడు దేవుడితో ఎక్కువగా ఉంటాడా, సుఖంగా ఉన్నాడు దేవుడితో ఎక్కువగా ఉంటాడా? దానికి ప్రత్యక్ష ఉదాహరణ నోవాహు అండి. అవునా? 100 సంవత్సరాలు కష్టపడి వారు కట్టినప్పుడు దేవుడితో కనెక్షన్ ఉంది. వారు కట్టేశాడు, జలప్రలయం వచ్చింది, అందరూ చచ్చిపోయారు. నోవాహు హ్యాపీగా తన పిల్లలతో హ్యాపీగా నడుస్తున్నాడు. ఈసారి ఏంటి కట్టాడు? ద్రాక్ష తోట వేసాడు, మందు తాగాడు, సుఖపడ్డాడు, పాపంలో పడిపోయాడు. అవునా కదా? సుఖపడ్డా. మనం కూడా సుఖం కావాలి, నాకు సుఖం లేదు, సంతోషం లేదు అంటాం. అవునా? అందుకని సుఖం వల్ల ఎక్కువ ప్రమాదమే ఎక్కువ ఉంది. అవునా? ఆలోచించారా? దావీదు యుద్ధాలు చేస్తున్నంతసేపు దేవుడి కోసం పోరాటం చేసి యుద్ధాలు చేస్తున్నంతసేపు దేవుడితో దగ్గరగా ఉన్నాడు. యుద్ధం చేయకుండా మేడెక్కాడు, సుఖపడ్డాడు, పాపంలో పడ్డాడు. అవునా? అంటే సుఖపడితే చూడండి అలాగే సొలొమోను స్టార్టింగ్ నుంచి సుఖమే, అందుకనే పాపంలో ఎరిచేగా మునిగిపోయాడు. అవునా? అందుకనే సుఖం కన్నా ఎక్కువ కష్టంగా ఉన్నాడు. అందుకనే అపోస్తలులందరూ కూడా కష్టపడుతూనే ఉన్నారండి. అపోస్తలులందరూ కూడా కష్టపడ్డారు. మీరు ఈ విషయాన్ని గ్రహిస్తారని అనుకుంటున్నాను. ఓకే, నోవాహుతో దేవుడు ఒక మాట చెప్పాడండి. నోవాహు ఆ మందు తాగిన తర్వాత మందు తాగిసి పడుకోపోతాడు. అనుకోకుండా ఆయన ఒంటి మీద ఉన్న బట్టలు లెగిసిపోతాయి. అంటే బట్టలు ఎగిరిపోయిన తర్వాత ఈ షేము హాము యాపెత్తుల్లో ఈ హాము అనేవాడు అతను బట్టలు లేచిపోయిన తర్వాత మనకన్నా సరే ఇంటి దగ్గర మన నాన్న తండ్రి బట్ట ఎగిరిపోతే ఏం చేస్తాం? తప్పేస్తాం. కానీ ఈ హాము అనేవాడు ఏం చేస్తారంటే వీళ్ళిద్దరికి వచ్చి చెప్పారండి, రే నాన్న బట్టలు ఎగిరిపోయారని. అప్పుడు ఇద్దరు వెనకాల నుంచి తప్పు నాన్నది, నాన్నని మనం అలా చూడకూడదని నగ్నంగా అని చెప్పి వెనక నుంచి కప్పేశారండి. ఆ కప్పడంతో ఈ విషయం నోవాహు తెలుసుకొని హాముని చెప్పించేస్తాడు. ఈ మ్యాటర్ అంతా మీకు తెలుసు కదా, ఇంతకు ముందు విన్నారు. ఏమండి, హాము ఈ విషయం సంగతి తెలుసారనుకొని నోవాహు హాముని చెప్పించేస్తాడండి. అయితే విచిత్రంగా హాముని చెప్పించకుండా హాము కొడుకైన కనాను అనే ఒక వ్యక్తిని ఈ హాము కుమారులో కనాను అనే ఒక కుమారుణ్ణి శపించేస్తాడండి. కనాన్ అనే కుమారుణ్ణి శపించేస్తాడు. ఏమని శపిస్తాడు ఇప్పుడు మీరు చదవండి. షేము దేవుడని యెహోవా ఎన్నో వచనం ఏమా షేము దేవుడని యెహోవా స్తుతించబడును గాక 9వ అధ్యాయంలో నోవాహు ప్రవచిస్తాడు కదా, ప్రవచనం వచనం చెప్పండి అమ్మా. 26 9:26 9:26 షేము దేవుడైన యెహోవా కనాను అతనికి, ఎవరికి? అతనికి అంటే షేముకి. కనాను షేముకి. కనాను అర్థమవుతుంది బ్రదరు? అర్థం కాకపోతే ఏడ్చేయమనను అడగమ. రెండోది ఇదంతా అయిపోయింది, మళ్ళీ ప్రశ్నలు కూడా అడుగుతాను. అవునా? అప్పుడు ఎలాగెలాగ అనకూడదని కూడా చెప్పారు కాబట్టి అర్థం కాకపోతే అంటున్నాను. ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ ఇది. ఏమండి, కనానుకి షేము, ఏమండి కనాను షేముకి దాసుడైపోతాడు అని అన్నాడండి. కనాను షేముకి ఏటవుతాడట? దాసుడైపోతాడట. ఇదే స్టోరీ. కనాను షేముకి దాసుడు ఎలాగవుతాడు, ఇదే సినిమా. ఈ సినిమాని దేవుడు ఇంచుమించు 1500 సంవత్సరాలు నడిపిస్తాడు. కనానికి షేము దాసుడి అవడం ఎలాగో ఇందులోని ఈ 1500 సంవత్సరాల చరిత్ర దాగి ఉందండి. ఎన్ని సంవత్సరాలు? 1500 సినిమా, 1500 సంవత్సరాల సినిమా ఇందులోనే. ఏమండి, బైబిల్ మొత్తం చరిత్ర ఎన్ని సంవత్సరాలు జరిగిందంటే
ఇంచుమించుగా 4100 సంవత్సరాలు జరిగిందండి. ఈ విషయం మీతోటి ఒక్క మాట చెప్తాను, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. చిన్న విషయం చెప్తాను, గుర్తుంచుకోవాలి. ఓకే, ఆది మానవుడైన ఆదాము ఉన్నాడు కదండి. ఏమండి, ఆదాము పుట్టిన సంవత్సరాలు మనం ఏమండి బీసీ 4000 సంవత్సరాలు అండి. ఏమండి అర్థమవుతుందా? ఆదాము నుంచి నోవాహు వరకు వచ్చామనుకోండి, నోవాహు దగ్గర బీసీ 3000 సంవత్సరాలండి. ఏమండి ఆ తర్వాత అబ్రహాం అనే వ్యక్తి చూశారు కదండి మీరు. అబ్రహాం అంటే బీసీ 2000 సంవత్సరాలండి. ఆ తర్వాత మనకి బాగా అండి అబ్రహాం తర్వాత ఇస్సాకు తర్వాత మనకి యాకోబు. ఏమండి యాకోబు తర్వాత మనకి యోసేపు. ఏమండి యోసేపు తర్వాత మనకి మోషే తర్వాత మనకి యెహోషువ. ఏమండి అంటే నేను చాలామందికి చెప్పి ఈ మధ్యలో ఇంట్రడక్షన్ చేయకుండా మీకు డైరెక్ట్గా బీసీలో అయితే సంవత్సరాలు తగ్గిపోతాయండి. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్. వీళ్ళకి ఏంటి అర్థమవుతుంది అని మీరు అనుకోకండి. ఏమండి ఈ నంబర్లు ఏమైనా అర్థమయ్యాయి మీకు? నేను బీసీ అని రాశాను కదా, అంటే కాలాన్ని లెక్కించడం అనేది ఇలా జరుగుతుందండి. కాలాన్ని అంటే బీసీ అంటే బ్రదరు, బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్. చప్పలు కొడదాం బ్రదర్కి అయితే. అంటే చప్పలు గట్టిగా చెప్పాను. ఏంటి బీసీ అంటే ఏంటి చెప్పాను ఏంటి? ఓకే రైట్. ఏమ్మా అదే అండి బీసీ అంటే చూడండి, ఆదాము 4000 సంవత్సరాలు, నోవాహు అలాగా ఈ 4000 సంవత్సరాల నుంచి బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్. ముందటి కాలంలో యేసుక్రీస్తు వారు రాకముందు కాలం అనేది చూడండి, సంవత్సరాలు తగ్గించబడుతున్నాయా పెరుగుతున్నాయా? తగ్గించబడుతున్నాయి. అలాగా అలా 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 తగ్గించబడి యెహోషువ తర్వాత ఏమండి సౌలు తర్వాత దావీదు తర్వాత సొలొమోన్, అలాగా చాలామంది వచ్చి యేసుక్రీస్తు కాలానికి ఒకటికి వచ్చిందండి. ఇదంతా 0 అయిపోయింది యేసుక్రీస్తు కాలానికి. యేసుక్రీస్తు కాలం నుంచి ఏమండి యేసుక్రీస్తు కాలం తర్వాత దీన్ని ఏడి అన్నారండి. 7 నుంచి 1, 7 2, 7 10, 7 100 అంటే 7 1000, 7 2000, 7 2024. ఇప్పుడు మనము 7 2024లో ఉన్నాయండి. అంటే అర్థమైందండి? ఇది అర్థమవుతుందా? 2 మాటలు చెప్పాలి మీకు, అందుకని చెప్పాను ఈ విషయం చెప్పాలి. చాలా విషయాలు మీతో చెప్పాలి, కానీ మనకున్న టైం చాలా తక్కువ. అందుకనే ఇంట్రడక్షన్ పార్ట్ మాత్రం మీకు చెప్తున్నాను. ఏం బ్రదరు, కాలాన్ని లెక్కిస్తారు. ఇక్కడ 4000 నుంచి యేసుక్రీస్తు వారి కాలానికి రాబడికి 0 అయిపోయింది. అంటే 4000, 3000, 2000, 1900, 1800, 1700 అలా 13 అలా 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 1300, 1200, 1000, 900, 800, 700, 600, 500, 400, 300, 200, 100, 90, 80, 70, 60, 50, 40, 30, 20, 10 ఏమంటే 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 యేసుక్రీస్తు వారు పుట్టిశారు. అక్కడ కరెక్ట్గా యేసుక్రీస్తు వారు పుట్టిశారు. యేసుక్రీస్తు వారు పుట్టి నుంచి నంబర్లు పెరుగుతున్నాయి తరుగుతున్నాయి. ఇవి అలా పెరిగి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అలా 20, 30, 40, 50, 60, 70, 100, 200, 300, 400, 500, 600, 700, 800, 900, 1000, 1100, 1200, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 2000, 2001, 2002 ఏమండి 2010, 2011, 2012, 2013, 2020, 2021, 2022, 2023, 2024 ఏమండి ఇప్పటికీ 2024. 4000 సంవత్సరాల నుంచి ఈ కాలానికి ఇంకా ఆదాము నుంచి యేసుక్రీస్తు వారి కాలానికి ఎన్ని సంవత్సరాలు? అప్పుడు ఆదాము నుంచి యేసుక్రీస్తు వారి కాలానికి 4000 సంవత్సరాలు అండి. ఆదాము నుంచి యేసుక్రీస్తు వారి కాలానికి ఎన్ని సంవత్సరాలు అయినట్లండి? 4000 సంవత్సరాలు. అంతేకాదు 4 నుంచి 0కి వచ్చింది. ఎన్ని సంవత్సరాలు? అందుకనే అదే విషయాన్ని మీకు ఇక్కడ చెప్తున్నాను చూడండి. ఆదాము నుంచి ఏమండి క్రీస్తు కాలానికి 4000 సంవత్సరాలు. అదే యేసుక్రీస్తు వారు పుట్టిన దగ్గర నుంచి ఎప్పటి వరకు అయితే మాత్రం 2024 సంవత్సరాలు. ఏమండి అర్థమైందండి? ఆదాము నుంచి
యేసుక్రీస్తు వారి కాలానికి 4000 సంవత్సరాలు అయింది. యేసుక్రీస్తు వారి నుంచి ఇప్పటికీ 2024 సంవత్సరాలు. ఇప్పుడు మీరు చెప్పొచ్చు యేసుక్రీస్తు వారు ఎప్పుడు పుట్టారు అంటే ఒకటో సంవత్సరంలో పుట్టారు. మనం ఇప్పుడున్నాం, ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు ఉన్నాం మనం? యేసుక్రీస్తు వారు పుట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2024 సంవత్సరాలు అవుతుందని మీరు చెప్పొచ్చు. అర్థమైంది? మీకు కాలాన్ని చెప్పాను మీకు ఒకసారి. యేసుక్రీస్తు వారు పుట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి అని అంటే 2024 సంవత్సరాలు. అందుకనే క్యాలెండర్ మీద డేట్ వేయాలంటే యేసుక్రీస్తు వారు ఉండి తీరాలంతే. యేసుక్రీస్తు వారు లేకపోతే నువ్వు డేట్ కూడా వేయలేవు. అంత గొప్పతనం ఉంది యేసుక్రీస్తుకి. అందుకనే బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్. కాలాన్ని ఎవరి ద్వారా లెక్కించారు? యేసుక్రీస్తుతో లెక్కించారు. అర్థమైందా? అంటే ఇప్పటికీ ఆదాము, మొదటి మనిషి ఆదాము పుట్టి ఎప్పటికి ఎన్ని సంవత్సరాలు అయినట్లు? ఇక్కడ 4000, ఇది 2024, మొత్తం ఎంత? 6024. అంటే ఆదాము పుట్టి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అంటే మొట్టమొదటి మనిషి అయిన ఆదాము పుట్టి ఇప్పటికి ఇంచుమించుగా 6000 సంవత్సరాలు అవుతుంది. మీకు కాలం అర్థమైపోయిందని నేను అనుకుంటున్నాను. నేను ముందుకు వెళ్ళిపోవచ్చా మళ్ళీ చెప్పమంటారా? అంటే ఫస్ట్ టైం మీరు కొంతమందికి అయితే అర్థమై ఉంటుంది మీలోని, కొంతమందికి మరలా అర్థం ఉండదు. అర్థం కాకపోయినా టెన్షనే లేదు. మరలా నెక్స్ట్ టైం వస్తాం కదా, అప్పుడు ఇంకా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఈ కాలం గురించి మీకు చెప్తున్నప్పుడు అంటే 1600 సంవత్సరాలు రాశారని అన్నాను కదా, ఆ కాలాలన్నీ తెలియాలంటే కొంచెం ఈ మ్యాటరు మనకి అర్థం కావాలండి. అంత తొందరగా అర్థం కాదు, కొంచెం అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నిస్తారని నేను అనుకుంటున్నాను. ఏమండి? ఆదాము పుట్టి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయినట్లండి? 6000 కాలం. ఆదాము నుంచి ఎప్పటి వరకు 6000 సంవత్సరాలు అనుకోండి. మీరు ఎన్ని సంవత్సరాలు? యేసుక్రీస్తు వారు పుట్టి 2024. అది గుర్తించుకోండి మీరు చాలు. ఏమండి? ఓకేనా? ముందుకెళ్తున్నాను నేను. అంటే మనం ఈ మ్యాటర్ ఎక్కడికి వచ్చామంటే, ఇక్కడ ఈ కనాను అనేవాడు ఉన్నాడు కదా, కనాను ఏమండి? కనాను షేముకి ఏటవుతాడట? దాసుడు అవుతాడట. ఆ దాసుడు అవుతాడు అనే సంగతిని ఆ మ్యాటరు ఇంచుమించు 1500 సంవత్సరాల కాలం పట్టిందండి. అంటే దేవుడు ఎన్ని సంవత్సరాల ముందు చెప్పేస్తున్నాడు చూడండి కాలాలు. ఏమండి? ఈ కనాను షేముకి ఎలా దాసుడు అవుతారంటే, ఈ కనాను అనేవాళ్ళు కనాన్ అనే ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాండి. ఆ కనానునే ఇజ్రాయెల్ దేశం అని అంటారు. ఆ ఇజ్రాయెల్ దేశాన్ని పాలస్తీనా అంటారు. ఆ పాలస్తీనానే మనకి ప్రజెంట్ హోలీ ల్యాండ్ అని కూడా అంటారు. ఒకసారి మీ బైబిల్ బ్యాక్ సైడ్ చెప్పండి. బైబిల్ అంతా చివరికి వెళ్ళిపోండి, లాస్ట్కి. బైబిల్ చివరికి వెళ్ళిపోండి, చివరికి స్టార్టింగ్ కాదండి, లాస్ట్కి. ఏటున్నాయి? ఎందుకు ఇచ్చారు మ్యాప్లు? ఎప్పుడైనా ఆలోచించామా? మ్యాప్లు ఎందుకు ఇచ్చింటారు? అవసరం ఉండే కదా మనకు మ్యాప్లు ఇస్తారు. అవసరం లేకపోతే మ్యాప్లు ఇస్తారట? ఇస్తారా? ఎవరు? ఎందుకు ఇచ్చుంటారు మ్యాప్లు? చూడండి, అందులో ఇజ్రాయెల్ దేశం కోసం ఇచ్చాడు. అవునా? ఇచ్చారు, ఇవ్వలేదా? ఏమండి? చూడండి, ఇగో ఇదే ఇజ్రాయెల్ దేశం. ఏమండి? ఇదే ఇజ్రాయెల్ దేశం. అవునా? ఇజ్రాయెల్ దేశం. ఈ బాబు మాకు ఏవేవో సంగతులు చెప్తున్నారంటే మాకు అర్థం కావట్లేదని మాత్రం అనుకోకండి. ఉన్న సంగతులే చెప్తున్నాను నేను, కొత్త సంగతులు ఏంటి చెప్పట్లేదు. ఏమండి? అయితే ఆ కనాను దేశాన్ని మన బైబిల్ అంతా కూడా ఆ కనాను దేశం లేదా దాన్ని ఇజ్రాయెల్ దేశం అని కూడా అంటారు. ఏమంటారు? ఏ దేశం అనుకో, ఆ ఇజ్రాయెల్ దేశం మీదే మొత్తం ఈ కథ అంతా అందులో జరిగిందండి. ఈ కథ అంతా అక్కడే జరిగింది. ఎందుకంటే మన రక్షకుడు అక్కడే పుట్టాడు కాబట్టి, యేసుక్రీస్తు వారు అక్కడే పుట్టారు. దేవుడు ప్రపంచానికి దేవుడు అయినప్పటికీ ఏమండి కథ అంతా కూడా ఇజ్రాయెల్ దేశంలోనే ఎక్కువ జరుగుతుంటుంది. ఏమండి? కాబట్టి మనకు మెయిన్ ప్లేస్ ఇదే. కాబట్టి ఈ కనాను అనేవాడు షేముకి ఎలా దోషడవుతాడో ఒక స్టోరీలో చెప్పేస్తాను, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. టైం కూడా నాకు గుర్తు చేస్తూ ఉండండి, ఓకేనా? లేకపోతే మీరు రాత్రి 10 గంటల వరకు అలా చూస్తూనే ఉంటారు, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటాను, ఓకేనా? రైట్. మనము నోవాహు దగ్గరికి వచ్చాం. నోవాహుకి ఎంతమంది కొడుకులండి? 3 కొడుకులు, షేము, హాము. అవునా? దయచేసి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఫాస్ట్గా వెళ్తున్నాను కదా, రాసుకోలేని వారు అవకాశం ఉంటే ఫోటోలు తీసుకున్నారనుకోండి, ఇంటికి వెళ్ళి మీరు రాసుకోగలరు. రాసుకున్న వాళ్ళు రాసుకోండి, నో ప్రాబ్లం, ఓకేనా?
రాసుకున్నాడు. మేము రన్నింగ్ రోజు రాస్తున్నాం అనుకుని రాసుకున్నప్పుడు ఇప్పుడు షేముకి నేను అన్నాను, ఈ హాము నోవాహు ఎవరిని చెప్పించాడండి? కనాను అనేవాడిని చెప్పించాడు. ఏమని చెప్పించాడు? మనం చదివాం ఆదికాండం 9:20. ఎలా దాసుడవుతాడు కనాను ఏమండి షేముకి ఎలా దాసుడవుతాడు అని అంటే, ఈ షేము అనేవాడు ఉన్నాడు కదా, ఈ షేము అనేవాడి దగ్గర నుంచి 10 తరాలు లెక్క పెడితే 10 తరాల తర్వాత అబ్రహాం పుడతాడండి. ఏమండి ఈ షేము యొక్క వంశవళి ఆదికాండం 11:10 మొత్తం మనకి షేము తర్వాత ఎవరెవరు ఎలాగొచ్చారో మొత్తం కూడా చెప్పబడతాయండి. ఓకే, షేము తర్వాత అబ్రహాం. మళ్ళీ చెప్తున్నాను, ఇది ప్రసంగం కాదు, ఖచ్చితంగా పాఠం. కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. రెండోది అర్థం చేసుకోవాల్సిందే. అర్థం చేసుకోకుండా అలాగన్నారు అనుకుని నిలిపిన తర్వాత ఏడు చెప్పడం ఏటో అని అంటారు. ఏడు చెప్పంటే బాగా చెప్పారు, కానీ ఏడు చెప్పారంటే బాగా చెప్పాడు అంటారు తప్ప, కానీ ఏడు చెప్పడం బుర్రలాగా ఎక్కదు. అందుకని మీరు మధ్యలో అడుగుతుండాలి, ఏంటి ఈ 10 తరాలు ఎవరున్నారండి అని అడగాలి. మీరు అడిగినప్పుడే మీకు అర్థమవుతుంది. అయితే ఈ 10 తరాలు ఏటి ఉన్నదండి తర్వాత నెక్స్ట్ టైం వస్తాం కదా, అప్పుడు మాట్లాడుకోవచ్చు. అబ్రహాం దగ్గర నుంచి మనము మ్యాటర్ ఏంటి చెప్తాం, కాన్సెప్ట్ ఏంటి బ్రదరు, కాన్సెప్ట్ ఏంటి చెప్దాం అనుకుంటున్నా అంటే, ఈ కనాను ఈ షేము వంశస్థులకి దాసురైపోతుంది చదివామా, ఎలా దాసురవుతాడని కాన్సెప్ట్తో వెళ్తున్నాం మనం. ఏమ్మా కనాను ఇదంతా ఇప్పుడు ఆదికాండం 10వ అధ్యాయం వరకు వచ్చాం. ఎంతసేపు గంట మాట్లాడితే అందులో ఏమీ చెప్పకుండానే నేను గంట సేపు మాట్లాడిశాను. ఆదికాండం 10వ అధ్యాయంకి వచ్చాం. ఇప్పుడు ఆదికాండం నుంచి యెహోషువ గ్రంథం వరకు కూడా మనము వెళ్ళిపోతాం. ఏమండి దానికి ఎంత టైం పడుతుందో మన అంతవరకు మీరు అంటారు. ఓకేనా, రైట్. ఈ అబ్రహాం అనే అతనికి ఏమంటే దేవుడు అబ్రహాంకి పిలుపు అందించాడండి. దేవుడు అబ్రహాంని పిలిచాడు, అబ్రహాం రా అని. ఇప్పుడు అబ్రహాం గురించి చెప్తూ వెళ్తే ఈ గంట సేపు కూడా అబ్రహాం గురించే సరిపోద్ది. ఏమండి అబ్రహాం గురించి సరిపోద్ది. కానీ అబ్రహాంని దేవుడు పిల్లలు లేరని అబ్రహాంకి, అంటే కొంచెం ఫాస్ట్ చెప్తాను అర్థం చేయండి రైస్కి. అబ్రహాంకి పిల్లలు లేరు. పిల్లలు లేకపోవడం దేవుడు పిలిచాడు. ఎన్ని సంవత్సరాల వయసులో పిలిచాడంటే అబ్రహాంని 75 సంవత్సరాల వయసులో అబ్రహాంని దేవుడు పిలిచాడండి. ఆయనకి ఏమండి 100 ఏళ్ళకి ఒక బాబు పుట్టండి. ఆ బాబు పేరే ఇస్సాక్ అండి. ఇప్పుడు చెప్పండి సంతు, దేవుడు అబ్రహాంని ఎన్ని సంవత్సరాలు పిలిచారా? ఎన్ని సంవత్సరాలు పిల్లలు పుట్టాడు? ఇప్పుడు అబ్రహాం పిల్లల కోసం ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు? మీరు చెప్పకండి, మళ్ళీ బాగా చెప్పు. నీకు 70 సంవత్సరాలు రా. నీకు 70 సంవత్సరాల వయసులో దేవుడు నీకు పిల్లల్ని ఇస్తా అన్నాడు. నీకు 100 సంవత్సరాలకి దేవుడు పిల్లల్ని ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలు పట్టింది ఇప్పటికి? కాదు 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 కొంచెం కనిపించే ఇప్పుడు లెక్క పెట్టండి మీరు. 100కి అవునా, అర్థమైందా? చూడండి, ఒక బాబు పుట్టడం కోసం ఎవరైనా 25 సంవత్సరాలు ఎదురు చూస్తారా? పెళ్ళైన 2 సంవత్సరాలకి సంవత్సరం గనక ఏమన్నా బేబీ కానీ పాప కానీ బాబు కానీ పుట్టకపోతే అత్తతో దడ ఆడిచ్చేస్తుంది అత్త. అవునా కదా? అంతే, నువ్వు గొడ్రాలను చేసుకున్నావు, గొడ్రాలు తెచ్చావు, దీన్ని వదిలేసి ఇంకో పెళ్ళని చేసుకో, మనకి పిల్లలు కావాలంటారు. అవునా? 25 సంవత్సరాలు ఎదురు చూసారు అబ్రహాం. అలాంటి విశ్వాసం ఎవరికైనా ఉంటుందండి? అందుకని దేవుడు అబ్రహాంని ఏమన్నాడు? విశ్వాసులకు తండ్రి అని అన్నాడండి. అబ్రహాంని దేవుడు ఏంటన్నాడు? 25 సంవత్సరాలు ఎదురు చూశారండి. ఎన్ని సంవత్సరాలు? అంటే కొన్నిసార్లు సేవలో ఏమండి, సేవలో కూడా కొన్ని ఆత్మలు రక్షించబడాలంటే ఇన్ని సంవత్సరాలు ఎదురు చూడాల్సి వస్తుంది. అయితే 25 సంవత్సరాలు ఎదురు చూస్తే ఒక బాబు పుట్టాడండి 25 సంవత్సరాల తర్వాత ఇస్సాకు. అయితే ఈ మధ్యలోనే ఒక చిన్న తేడా జరిగిందండి. తేడా జరిగిందంటే అండి, ఆ తేడాలోనే ఒకడు పుట్టిశాడండి. ఆడి పేరే ఇస్మాయిల్ అండి. ఏంటంటే మధ్యలోని అంటే అబ్రహాం బాగానే ఉన్నాడు, కానీ అబ్రహాంకి ఒక భార్య ఉందండి, సారా అని. ఏమండి ఆ సారా అయితే మాత్రం ఏమండి ఒక 10 సంవత్సరాలు ఎదురు చూసిందండి. అంటే 80 సంవత్సరాల వరకు ఆవిడ ఎదురు చూసింది. కొంచెం ఆడవాళ్ళు కంగారు ఎక్కువ కదండి, అవునా కదా? ఆ 80 సంవత్సరాలు ఎదురు చూసింది. 80 సంవత్సరాల తర్వాత పిల్ల పుట్టకపోయేసరికి వాళ్ళు కనుక్కోకుండా కరువు వస్తుంది. ఆ కరువు రావడం వల్ల వాళ్ళు ఐగుప్తు అని ఒక దేశంకి వెళ్తారు. వెళ్ళడం వల్ల ఆ దేశంలో రాజుకి రాణి ఉంటుంది, ఆ రాణికి పని మనిషి ఉన్నారండి. అలాగే నాకు కూడా ఒక పని మనిషి కావాలని అబ్రహాంని సారా అడిగితే, సారాకి హెల్పర్గా ఒక ఆమె వస్తుందండి. ఆమె పేరే హాగరు. ఎవరండి? అయితే హెల్పర్ కింద తీసుకొచ్చింది సారా. హెల్పర్ కింద పని మనిషి కింద తీసుకొచ్చింది హాగర్ని పని మనిషి కింద తీసుకొస్తే, ఆ పని మనిషితో తీసుకొచ్చిన తర్వాత సారా అన్నది, బాబు
మనకి ఎలాగా 80 సంవత్సరాలు, అప్పటికి 10 సంవత్సరాలు అయిపోయాయి, బాబు మనకి ఎలాగ పిల్లలేరు, సరే ఏదైతే ఎందుకు అనవసరం, గో ఈ ఆగరు, మన పని మనిషి ఉంది కదా, ఆ అమ్మాయితో నువ్వు వెళ్తే మనకి పిల్లలు పుడితే ఆ పిల్లలు మనము పెంచుకుందామంటే అలా వెళ్ళాడు. ఇస్మాయిల్ పుట్టాడు. కానీ దేవుడు అన్నాడు, రే అబ్రహాం, నేను నీకు ఇవ్వాలనుకున్న కొడుకు ఇస్మాయిల్ కాదు, ఇస్సాకే, నువ్వు ఎదురు చూడు, అతన్ని ఇస్తా అన్నాడు. అయితే ఈ ఇస్మాయిల్ అంటే ఎవరో తెలుసు కదా, ఇప్పుడు మన ముస్లింలు ఉన్నారు కదా, అందుకే కొన్ని పోలికలు వాళ్ళకి మనకి సేమ్గా ఉంటాయండి. అప్పుడు పుట్టేశారు మాట ఇస్మాయిల్, అవునా? అంటే ముస్లింలు అప్పటి నుంచి కూడా వాళ్ళు కూడా ఎవరిని, వాళ్ళకి ఈ ఇస్సాకు అనేవాడి దగ్గర నుంచే ఈ ఇస్సాకు అనేవాడికి మరలా 22 పుడతారండి. వాళ్ళే ఎవరండి? అర్థమవుతుందా అండి? ఇదంతా కూడా మీకు అర్థం అయినట్లే ఉంటుందండి. నాకు అంత అర్థమైపోతుంది, నాకు అంత తెలిసిపోతున్నట్లే ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం గుర్తుండదు. ఓకేనా? టెన్షన్ పడకండి, అన్నీ చెప్తాం. ఓకేనా? ఓకే. ఈ యాకోబుకి ఏమండి, ఈ యాకోబుకి 12 మంది పుడతారండి. యాకోబుకి ఏమండి ఎంతమంది పుడతారండి? వాళ్ళే 12 గోత్రాలు అండి. వాళ్ళ పేర్లు మీకు ఏమైనా ఐడియా ఉందా? చెప్పండి. రుబేను, షిమ్యోను, లేవి, గాదు, దాను. చూడండి, మీరు బైబిల్ తీయండి ఒకసారి, బ్యాక్ సైడ్కి వెళ్ళిపోండి, లాస్ట్కి వెళ్ళిపోండి. చూడండి, అందులో ఇచ్చారా మీకు? అది చూడండి, అందులో పేరు ఇచ్చారా? ఆషేరు ఏమండి, దాను, రూబేను, అలాగా అంటే లాస్ట్లో రూబేను, షిమ్యోను, లేవి, దాను, గాదు, ఆషేరు ఏమండి, ఇంకా ఇస్సాకారు, జబూలూను, నఫ్తాలి, యోసేపు, బెన్యామీను అంటే వీళ్ళు కొడుకులేనండి. వీళ్ళు 12 మంది కొడుకులు. ఈ 12 మంది కొడుకులు ఎందులోని మళ్ళీ అడిషనల్గా కొడుకులు వేరే, గోత్రాలు వేరండి. ఈ ఎఫ్రాయిము అంటే మీకు కొంచెం అర్థమవుతుంది, కొంచెం అర్థమవుతుంది అండి. వీళ్ళిద్దరు కూడా గోత్రాలండి, అంటే 12 గోత్రాలు. అంటే ఇక్కడ యాకోబుకి 12 మంది కొడుకులు పడతారండి. ఈ 12 మంది కొడుకుల నుంచి కూర్చున్న వాళ్ళే మొత్తం ఇజ్రాయెల్ చరిత్ర అంతా కూడా జరుగుతుంది. అబ్రహాంకి 2 కొడుకులు, ఇస్సాకు, ఇస్మాయిల్. దేవుడు ఇస్సాకునే ఎన్నుకున్నాడు, అవును కదా? ఇస్సాకి మళ్ళీ 2 కొడుకులు, వాళ్ళే ఏసావు, యాకోబు. ఆ ఏసావు, యాకోబులో దేవుడు యాకోబుని ఎన్నుకున్నాడు. ఆ యాకోబుకి 12 మంది కొడుకులు. ఆ 12 మంది కొడుకుల్లో ఏమండి యాకోబు ఈ యోసేపుని బాగా ప్రేమిస్తాడండి. ఎవరిని? యోసేపుని ప్రేమించడం వల్ల ఈ అన్నదమ్ములందరికీ కూడా యోసేపు ఒక విషయం చెప్తారండి. ఏమనంటే, అన్న నాకు ఒక కళ వచ్చిందిరా అంటాడు. ఏట్రా కళ? ఏటన్నా? నవ్వుతున్నారు కాబట్టి చెప్పండి కళ ఏటో. అంటే మీకేమైనా గుర్తుందేమో అని చెప్పండి. చెప్పండి పర్లేదు. ఓకే, రైట్. అయితే యోసేపుని మరి అంటే 12 మంది కొడుకుల్లో ఒకరినే బాగా చూస్తున్నారు అనుకోండి, మిగతా వాళ్ళు కొంచెం ఏర్స్ వస్తుంది కదా, అలాగే జల్సీ అలా రావడం వల్ల ఈ యోసేపు మీద వాళ్ళందరూ కత్తి కట్టారండి. అలా ఎక్కడ ఏదో టైంలో దొరికితే చంపేద్దాం ట్రై చేస్తున్నారు. ఆ టైంలో యోసేపు అనుకోకుండా ఒక కళ వచ్చింది యోసేపుకి. ఏటా కళ అంటే 11 నక్షత్రాలు, ఒక సూర్యుడు, చంద్రుడు ఇతనికి నమస్కారం చేస్తున్నట్లు ఒక కళ వచ్చిందట. 11 నక్షత్రాలు, 11 మంది అన్నదమ్ములు, సూర్యుడు, నక్షత్రం, వాళ్ళమ్మ నాన్న ఏంటి నమస్కరించినట్లు కళ వచ్చిందట. అంటే అప్పుడు వాళ్ళందరూ ఇంకా పగ పెట్టుకున్నారు. ఒకటి వాళ్ళ నాన్న బాగా చూస్తున్నాడు, రెండోది కళ ఒకటి చెప్పాడు, ఇంకా ఎక్కడ దొరుకుతాడో వేసేద్దాం ట్రై చేస్తున్నారు. ఒకరోజు అనుకోకుండా అలాగే దొరికిపోయాడు. ఏమండి అలా అన్నదమ్ములకి దొరికితే అందరం కూడా చంపేద్దాం అనుకున్నారు. కానీ ఆ టైంగా ఏంటి వర్తకులు, వ్యాపారం చేసేవారు వెళ్తే ఆ యోసేపుని వీళ్ళందరూ కలిసి యోసేపుని అమ్మేస్తారండి. అమ్మేస్తే యోసేపు ఐగుప్తుకి వెళ్ళిపోతాడు. ఏమంటే దేవుడు అనుకోకుండా ఆ యొక్క చెరసాల్లో ఏంటి ఆ యొక్క బానిసగా యోసేపు అమ్మవేయబడ్డం మీ అందరికి తెలుసు కదా. యోసేపు స్టోరీ కోసం నాకు ఎంతో కొంత తెలిసండి అనుకున్న వాళ్ళు చేతులెత్తండి ఒకసారి. యోసేపు గురించి నాకు తెలిసిందండి, చూసారా? అంటే మీ దగ్గర ఒక 5గురు అంటే చాలామంది తెలుసు మీకు, కానీ రండి రా తమ్ముడు, రామ్మ.
చిన్న మీరు ముందుకొచ్చండి, ముందుకొచ్చి ఇక్కడికి వచ్చే పండు కూర్చో చిన్న. యోసేపు గురించి ఏమండి చాలా ఇంట్రెస్టింగ్. యోసేపు ప్రజెంట్ అయితే మనకి యూత్ ఐకాన్ లాగా పనిచేస్తారండి. ఏమండి అతను ఒక యూత్ ఐకాన్. ఎందుకనంటే యోసేపు లాంటి క్యారెక్టరు మనందరం కూడా జీవించాలను కదా. కాబట్టి ఖచ్చితంగా యోసేపు కోసం నేను చెప్పాలనుకుంటున్నాను. ఓకేనా? టైం అయినా పర్వాలేదా? చెప్పమంటారా సిస్టర్? చెప్పమంటారా? ప్రశ్న మిమ్మల్ని అడుగుతానేమో మరి, అందుకే మిమ్మల్ని అడిగాను. ఓకేనా? యోసేపు అయితే ఏమండి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర నుంచి మరి బానిసగా అమ్మి వేయబడి అతను బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒక ఫరో ఐగుప్తుకి అమ్మి వేయబడ్డాడు కదా, ఆ దేశంకి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక బానిసగా పనిచేసి ఇంట్లో అంట్లు తోమడం అండ్ ఇల్లు ఓడవడం ఈ పనులన్నీ చేస్తున్నాడు. అయితే ఆ ఫరో ఏం చేశాడంటే ఇతను వచ్చినప్పటి నుంచి కూడా నాకు బాగా ఆశీర్వాదం వస్తుందని చెప్పేసి అతన్ని ఆ ఇంటికి హెడ్ కింద పెట్టేశారండి. కాబట్టి కొంతకాలం తర్వాత ఆ యోసేపు అందగాడు అవడం వల్ల ఆ దేశానికి రాజు ఉన్నాడు కదా, ఆ రాజు వాళ్ళ భార్య ఏం చేసిందంటే ఆ యోసేపుని ఇష్టపడింది. ఆ యోసేపుని ఇష్టపడి ఆ యోసేపుతో తప్పు చేయమని చాలాసార్లు ప్రయత్నించింది. ఆ ప్రయత్నిస్తుంటే మనోడు వద్దని చెప్పి అనడం, ఏవిడేమో బలవంతం చేయడు. ఒకరోజు ఇంట్లో ఎవరు లేకపోయేసరికి నువ్వు నాతో తప్పు చేస్తావా చేయవా అనేసరికి పారిపోతాడండి. ఆ పారిపోయేటప్పుడు తన టవలు ఆవిడ దగ్గర ఉండిపోయిందండి. ఏమండి చూడండి, యోసేపు తప్పు చేయకుండా ఎలా బ్రతకగలిగాడో ఇక్కడ మ్యాటర్ అండి. చూడండి, మన దగ్గర వాక్యం చెప్పే సేవకులు ఉన్నారు. సేవకులు లేకపోతే మన దగ్గర ఇంటి దగ్గర సెల్ ఫోన్లో యూట్యూబ్ ఉంది ప్రసంగం వినాలనుకుంటే. అవునా? వాట్సాప్లో మెసేజ్లు పెడుతుంటారు మనకి దేవుడు వాక్యం. మన చేతిలో బైబిల్ ఉంది. యోసేపు దగ్గర యోసేపుకి చెప్పే పాస్టర్ లేడు. యోసేపుకి వాక్యం చెప్పే పాస్టర్ ఉన్నాడా? లేడు. యూట్యూబ్లో మెసేజ్లు వినొచ్చా? లేదు. ఫేస్బుక్ ఉందా? లేదు. ట్విట్టర్ ఉందా? లేదు. వాట్సాప్లో మెసేజ్లు ఉన్నాయా? ఏమీ లేవు. పోనీ అన్నదమ్ములు ఉన్నారా? మామయ్యలు ఉన్నారా? బంధువులు ఎవరు ఉన్నారు? ఎవ్వరు లేరు, ఒక్కడే ఉన్నాడు. కానీ యోసేపుతో పాటు ఆదికాండం 38 అధ్యాయం ఎవ్వరూ లేరు, కానీ యోసేపుతో ఒకరు ఉన్నారు. అతనే యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సప్, కాపరి అన్నీ కూడా. ఎన్నో వచ్చిన 38 ఎన్నో వచ్చిన అడుగుతున్నాను, బైబిల్ ఇచ్చేమంటలేదు. యోసేపుతో ఎవరున్నారు చూడండి ఒకసారి. ఆదికాండం 38 39 మూడో వచనం. 39:3 తీసారా? చదవండి. చాలండి. అతనికి యూట్యూబ్ తోడుగా లేదు, ఫేస్బుక్ తోడుగా లేదు, పాస్టర్ తోడుగా లేడు, వాట్సాప్ తోడుగా లేదు. అతనికి ఎవరు తోడే ఉన్నారు? అది మ్యాటర్ అక్కడ. అవునా? అంటే సింగిల్గా ఉన్నాం మనం, పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతకగలం లేదా? బ్రతకగలం. కారణం దేవుడితో అతను ఉన్నాడు. అతను ఎవరితో ఉన్నాడు? దేవుడితో. అందుకే ఎక్కడున్నా సరే దేవుడు మనతో ఉంటాడు, ఉండాలనుకుంటే. అవునా? కాబట్టి యోసేపు అలాగా వర్ధిల్లడం, ఇతను చేయని తప్పుకి అతను జైలుకి వెళ్ళిపోవడం, ఆ జైల్లో ఒక 2 ఉద్యోగస్తులు రావడం, ఆ ఉద్యోగస్తులకి కళల భావం చెప్పడం, అదే టైంలో ఫరోకి కళలు రావడం, ఆ కళలకు కూడా యోసేపు భావం చెప్పడం, ఆ దేశానికి ప్రధానమంత్రి అవడం. ఒక బానిసగా వెళ్ళిన ఐగుప్తుకు ఒక బానిసగా వెళ్ళాడు. కానీ ఎలా అయిపోయాడు? ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు. ఎలా అయిపోయాడు? ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు, అంటే ప్రధానమంత్రి అయిపోయాడు. అంటే దేవుడు కష్టాల్లో ఉన్నవాడిని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టాలి లేదా? ఇల్లు ఊడ్చుకునేవాడు, తడిగుడ్లు పెట్టుకునేవాడు, తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు? అవునా? అంటే మనం కూడా దేవుడు మన తోడు ఉంటాడు. నువ్వు నీతిగా యథార్థంగా బ్రతికితే నిన్ను కూడా తీసుకెళ్ళి దేవుడు అక్కడ కూర్చోబెడతానని చెప్పడానికి. అంటే చూడండి, క్యారెక్టర్ కోసం ఎంత ప్రయత్నించాడో, ఎన్నిసార్లు తప్పు చేయడానికి ఆమె ప్రేరేపించినా సరే తప్పు చేయకుండా యథార్థంగా నిలబడగలిగాడు. అవునా? మరి ఈరోజు యూత్కి రోల్ మోడలా కాదా? అందుకే యూత్ ఐకాన్ అన్నాను. కరెక్ట్ ఇచ్చాను టైటిల్, బాగుందా? అది జోసెఫ్. అవునా? అందుకనే యోసేపు కోసం ప్రత్యేకంగా అలా చెప్పడానికి నేను ఇష్టపడ్డాను. అలా ఆయన కాలంలో
ఫరోకి ఏం కళ్ళు వచ్చాయంటే 7 సంవత్సరాలు 7 ఏమండి ఫరోకి కళ వచ్చింది. ఏం కళ వచ్చిందంటే 7 బలమైన ఆవులు 7 బక్క చిక్కిన ఆవులు తినేస్తున్నట్లు. ఆ కళ్ళకి భావం అర్థం కాక ఏమండి యోసేపుని పిలిపిస్తే యోసేపు ఆ కళ్ళకి భావం చెప్పేస్తాడండి. దాని అర్థం ఏంటంటే 7 సంవత్సరాలు ఏమొస్తుంది, కరువు వస్తుంది. 7 సంవత్సరాలు పంట పండుతుంది, తర్వాత 7 సంవత్సరాలు కరువు వస్తుంది. అయితే ఏం చేయమంటావు యోసేపు అంటే 7 సంవత్సరాలు పండిన పంటని స్టోర్ చేయండి. ఆ తర్వాత 7 సంవత్సరాలు ఆ కరువులో తర్వాత కరువు వస్తుంది కదా, ఆ కరువులో మనము స్టోర్ చేసిన ఈ ధాన్యాన్ని మనం తినొచ్చు అంటే 7 సంవత్సరాలు పండిన పంటతో స్టోర్ చేశారు. తర్వాత 7 సంవత్సరాలు కరువు వచ్చింది. ఆ కరువు ఎక్కడ వచ్చింది? రూబేను, షిమ్యోను, లేవి, గాదు, దాను, ఆషేరు, యోసేపు, జబులోను, ఇస్సాకారు వీళ్ళందరూ కూడా వచ్చింది ఆ కరువు. ఈ 11 మందికి కూడా ఆ కరువు వచ్చింది. ఆ కరువులో బియ్యం ఎక్కడున్నాయి? ఐగుప్తులు ఉన్నాయి. ఐగుప్తులు ఎవరున్నారు? యోసేపు ఏ స్థాయిలో ఉన్నాడు? వీళ్ళు అమ్మేశారు. వీళ్ళే కదా అమ్మేశారు. ఈ అమ్మేసిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళ తమ్ముడి దగ్గరికి వెళ్ళాలి. అవునా? ఇప్పుడు వాళ్ళ తమ్ముడు ఏంటో ఇప్పుడు కింగ్ అయిపోయాడు. అవునా కదా? వీళ్ళు అలాగే ఉండిపోయారు కానీ తమ్ముడు మాత్రం కింగ్ అయిపోయాడు. ఇప్పుడు వాళ్ళ తమ్ముడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ తమ్ముడు కింగ్ అయిపోయిన సంగతి తెలిసేటి వాళ్ళకి తెలియదు. అవునా కదా? రాజు వస్త్రాలు ధరించుకున్నాడు. ఈ 11 మంది ఈ 10 మంది వెళ్ళారు. ఆ 10 మంది వెళ్ళడం వలన భాస్కర్ అండి ఈ 10 మంది వెళ్ళి అంటే ఈ 10 మంది రాగానే మనోడికి మ్యాటర్ అర్థమైపోయింది. ఎవరికి? యోసేపుకి. అడగాలన్నారా, మీరు దొంగలాగా ఉన్నారా, వీళ్ళందరినీ సెల్ వేసాను అన్నాడు. వాళ్ళందరూ సెల్లోకి వెళ్ళిపోయాయి, మేము దొంగలం కాదయ్యా, మమ్మల్ని క్షమించయ్యా అని అంటే, మీరు ఎంతమంది అంటే అయ్యా 12 మంది అయ్యా అంటే, 12 మంది అయితే 10 మంది ఎందుకు వచ్చారా అని అన్నాడు. అన్నారు. ఏటి మ్యాటర్ ఏంటి చెప్పండి. అయ్యా ఒకటి నమ్మిసామయ్యా అని అంటే మనకి మ్యాటర్ అర్థం అయిపోయిందా, వీళ్ళు మా ఊళ్ళో ఎంత సంగతి. ఏమండి ఒక నమ్మిసాం, ఒకటేమో మా నాన్న ఎవరు ఉన్నాడంటే నాకు డౌట్ వస్తుంది, ఆ ఒకరిని కూడా తీసుకొస్తేనే మిమ్మల్ని విడిచిపెడతానంటే మళ్ళీ అక్కడికి వెళ్ళడం, వాళ్ళ నాన్నకి చెప్పడం, ఆయన తీసుకొని రావడం. అంటే ఆ టైంలో యోసేపు ఓపెన్ అయిపోతారంటే, అన్నా మీరు అమ్మేసిన యోసేపుని నేనే, మీరేం టెన్షన్ పడకండి, మీరేమి. ఆదికాండం 50 అధ్యాయం, ఆదికాండం 50 అధ్యాయం. అంటే యోసేపు మాట్లాడిన మాటలు మనం చదువుకోవాలి ఈరోజు. 50 అధ్యాయం 20 వచనం 18 వచనం చదవండి. 50 అధ్యాయం 18 వచనం. 50 అమ్మా. మరియు అతని సహోదరులు అంటే ఏడ్చారన్నమాట. వాళ్ళందరిని పట్టుకొని ఏడ్చారు. అన్నా నేనేనన్నా మీరు అమ్మేసిన యోసేపుని నేనే అన్నాడు. అతను ఎదుట ఏంటయ్యారు? చెప్పాడు కదా 11 స్టార్లు నా దగ్గరకు వచ్చి నమస్కరిస్తున్నాయి అని అన్నాడా? ఇప్పుడు సాగిలపడ్డారు లేదా? తర్వాత నేను దేవుని స్థానంలో ఉన్నానా? మీరు నాకు కీడు చేయాలనుకున్నారన్నా, నన్ను అమ్మేయాలి, నన్ను చంపేయాలి అని మీరు కీడు చేయాలనుకున్నారా? కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే. అంటే ఎవరైనా మనకి కీడు చేయాలనుకున్నారు అనుకోండి, దాన్ని దేవుడు ఎలా మార్చబోతున్నాడు? దేవుడికి మహిమ చెల్లిద్దామా? ఏమండి ఆలోచించారా? ఎవరైనా మనకి కీడు చేయాలనుకుంటే ఆ సంగతి ఎప్పుడు తెలిసింది? యోసేపు ఏమనుకున్నాడు? సరే మా అన్నలకు అర్థం కాలేదు, నేను బానిసకి వెళ్ళిపోతాం అనుకున్నాడు. యోసేపుని అమ్మేసిన యోసేపుని 17 సంవత్సరాల వయసులో అమ్మేశారండి. ఎన్ని సంవత్సరాల వయసులో? అతను 30 సంవత్సరాలకి ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు. అంటే ఎన్ని సంవత్సరాలు గ్యాప్ ఉంది? 13 సంవత్సరాలు. అంటే ఆ విషయం యోసేపుకి కూడా తెలీదు. నేను ఎందుకు అమ్మి వేయబడ్డానో, ఎందుకు ఈ పనికి మళ్ళీ పాకి పని చేస్తున్నానో, ఎందుకు జైలుకి వెళ్ళానో తెలిసాడు యోసేపుకి. కానీ యోసేపు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత అప్పుడు అర్థమైంది. ఏమండి అప్పుడు అర్థమైంది. అంటే ప్రారంభంలో సేవ పిలిచిన ప్రారంభంలో మనకి సేవ గురించి అర్థం కాదు. దేవుడు మనల్ని ఎన్నుకున్నందుకు వెంటనే మనకి అర్థం కాదు. కానీ ఎన్నుకున్న తర్వాత మనం ఒక స్థాయికి వచ్చిన తర్వాత దేవుడు దీనికోసం మనం ఎన్నుకున్నాడా అన్న సంగతి అర్థమవుతుంది. అప్పుడు చెప్పాడు కదా అన్న 17 సంవత్సరాలు పట్టిందండి అతనికి మ్యాటర్ అర్థం కావడానికి. అప్పుడు అంటున్నాను, అన్న మీరు నాకు కీడు చేయాలనుకున్నారు, కానీ దేవుడు నన్నే కనుక మీరు అమ్మకపోతే ఇదంతా దైవ చిత్తం అన్నా, నన్నే కనుక మీరు అమ్మకపోతే నేను ఇక్కడ రాను, మీతో కలిసి నేను కూడా చావాలి, అంతే కదా.
ఫరో రాజు కాళ్ళకి భావం ఎవరు చెప్తాడు? యోసేపు చెప్పాలి. యోసేపు చెప్పాలంటే వాళ్ళు అమ్మివేయబడాలి. అంతేనా? యోసేపు అలా అంటే దైవచిత్తు, కొన్నిసార్లు దైవచిత్తు ఇలాగ అర్థమవుతుందా మనకి? అర్థమైందా? ఆ తర్వాత యోసేపు చాలా కాలంకి, ఇప్పుడు ఇజ్రాయేల్ అందరూ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తారు? ఇజ్రాయెల్ దేశం నుంచి ఐగుప్తుకి వచ్చారు మొత్తం అందరు కూడా మొత్తం. అలా ఇజ్రాయిల్ 400 సంవత్సరాలు ఐగుప్తులో ఉండిపోయారండి. ఈ 400 సంవత్సరాల్లో ఐగుప్తులో ఉండిపోయారు కదా. ఈ ఐగుప్తులో కొంతకాలానికి యోసేపుని ఎరగని ఒక రాజు, అంటే ఫరో రాజు, ఒక క్రూరుడు రాజు అయ్యాడండి. ఆడేం చేశాడంటే ఇశ్రాయేల్ని బానిసలుగా చేశాడు. అలా ఈ 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉండిపోయారండి. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉండిపోయారు. ఈ 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉండిపోతే అప్పుడు దేవుడు వీళ్ళకి ఎవరిని పుట్టించాడు? మోషేని పుట్టించాడు. ఆ మోషేని పుట్టించి దేవుడు 10 తెగుళ్ళు రప్పించి ఫరోతో యుద్ధం జరిగేలా చేశాడండి. యుద్ధం జరిగేలా చేశాడు. జరిగిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ఎర్ర సముద్రం దాటి అరణ్యానికి వచ్చేసారండి. దీన్ని ఇంకొక 10 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు జాగ్రత్తగా వినాలి. చూడండి, ముందు మీరు మర్చిపోయిన సంగతి నాకు తెలుసు, మీరేం టెన్షన్ పడద్దు. మర్చిపోతున్నాం కదా, అర్థం కావట్లేదు కదా అని మీరు అనుకోవచ్చు. అర్థమవుతుంది తమ్ముడు, వెరీ గుడ్ తమ్ముడు. ఎక్కడి నుంచి ఇక్కడ వరకు 400 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వం తర్వాత నుంచి ఎక్కడి నుంచి ఇక్కడ వరకు 120 సంవత్సరాలు పట్టిందండి. ఈ గ్యాప్ ఇలాగా 120 సంవత్సరాలు. మోషే ఏజ్ కూడా 120 సంవత్సరాలే. చూడండి, వీళ్ళు 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. ఓకే, మరలా ఒకసారి సీరియల్లో ఈ మధ్యకాలంలో చాలా కాలం నుంచి, అంటే నేను డాక్యార్డ్లో ఎంప్లాయ్ అండి. మా డాక్యార్డ్లో డ్యూటీలో వాళ్ళకి ఖాళీ టైంలో ఏడ్ చూస్తున్నారు తెలుసా. సీరియల్ ఇంటి దగ్గర అనుకోకుండా రాత్రిపూట చూడలేదు అనుకోండి, ఆ సీరియల్ డ్యూటీకి వచ్చి ఖాళీ సమయంలో రీక్యాప్ సీరియల్ చూసేస్తున్నారు. ఏడ్ చూస్తున్నారు అంటే రీక్యాప్. నిన్న నైట్ నాకు పని నుండి బయటకు వెళ్ళాను రా, అందుకని చెప్పి సీరియల్ చూడలేదు, మిస్ అయిపోయింది, ఆ సీరియల్ ఇక్కడ చూసేస్తున్నాడట. అర్థమైందా? అంటే అంత ఇంపార్టెంట్ సీరియల్ అడిగి రీక్యాప్ సీరియల్. మనకు కూడా ఒకసారి రీక్యాప్ జరిగిపోయిందంతా ఒకసారి చెప్తాను, మరలి చెప్తాను. ఓకేనా? దేవుడు సృష్టి చేశాడు, ఆదాము అవ్వలు చేశాడు, వాళ్ళకి 2 పిల్లలు పుట్టారు. వాళ్ళే కయ్యని హేబేలు చంపేశాడు. హేబేల్ తర్వాత షేతి పుట్టాడు. ఆ షేతికి చాలామంది 10 తరాలు పుట్టారు. ఆ తర్వాత నోవాహు, జలప్రళయం ఆ తర్వాత వీళ్ళు ముగ్గురు, నోవాహు ఓన్లీ వీళ్ళు మాత్రమే మిగిలారు. వీళ్ళ నుంచి షేము నుంచి 10 తరాల తర్వాత అబ్రహాం వచ్చాడు. అబ్రహాంకి ఇస్సాక్, ఇస్మాయిల్ పుడితే ఇస్సాకుని దేవుడు ఎన్నుకున్నాడు. ఇస్సాక్కి 2 పుట్టారు. అందులో దేవుడు యాకోబుని ఎన్నుకున్నాడు. యాకోబుకి 12 మంది పుట్టారు. అవునా? ఆ 12 మందిలో యోసేపుని అమ్మేశారు. అమ్మేసిన తర్వాత ఫరో రాజు కల రావడం, యోసేపు ప్రధానమంత్రి రావడం, వీళ్ళందరూ కూడా ఆ ఐగుప్తులోనే 400 సంవత్సరాలు బానిసత్వం ఉండిపోవడం. అక్కడ వాళ్ళు ప్రార్థన చేయడం ద్వారా దేవుడు ఎవరిని పుట్టించాడు? ఓకే, మోసే వరకు మీకు ఓకే కదా? ఇదంతా ఇలాగే జరుగుతుందని, ఈ సీన్ అంతా ఎలా జరుగుతుందని దేవుడు అబ్రహాంకి ముందే చెప్పేశాడండి. సినిమా చూపించాడు. ఆదికాండం 15 అధ్యాయం చూడండి. సినిమా ఎలా పుట్టాడా అది చెప్తాను, అందుకనే ఇప్పుడు జస్ట్ ఇక్కడ అబ్రహాం నుంచి మోసే వరకు జరిగే సీన్ ఉంది కదా, ఈ మధ్యలో స్టోరీ జరిగింది కదా, ఈ స్టోరీ ఇలాగే జరుగుతుందని దేవుడు అబ్రహాంతో ముందే చెప్పేశాడు. అదే ఆదికాండం 15 అధ్యాయం చూడండి ఒకసారి. ఆదికాండం 15 అధ్యాయం 14 13 నుంచి 12 నుంచి చదవండి. అబ్రహాం ఒక బలి అర్పించాడు, అతనికి గాఢ నిద్ర పట్టింది. ఆ సమయంలో దేవుడు అబ్రహాంతో సినిమా ఏం జరిగిందో హిస్టరీ. చాలామంది ఏమంటారంటే భవిష్యత్తు గురించి ఎవరు ఎక్కువ చెప్తారండి? అంతే. మన తెలుగులో ఎవరండి చూసారా? మా ఊరికి తెలుసు, బ్రహ్మంగారు చెప్తారు. వేరే బ్రహ్మంగారే కదా భవిష్యత్తు చెప్తారు. మనిషి కడుపులో పందె పుడతాడు, ఎందరమ్మ పాలన చేస్తుంది. ఎర్ర బ్రహ్మంగారు చరిత్ర మీరు చూసారు లేదా? చూసారు కదా, వింటుంటారు కదా అందరూనా. ఎర్ర బ్రహ్మం చెప్పింది
వీరబ్రహ్మం చెప్పింది కొన్ని అకస్మాత్తుగా జరిగాయి ఏమండి, కానీ అన్నీ కూడా అలా జరిగాయని మాత్రం. కానీ బైబిల్లో చెప్పబడింది ఎగ్జాక్ట్లీ అలాగే జరిగిందండి. అంటే అబ్రహాంతో దేవుడు ఏమని చెప్పాడంటే చూడండి ఒకసారి చదవండి, చదవండి. అబ్రహాం గాఢ నిద్ర పట్టింది. నీ సంతతి వారు అంటే ఎవరు? ఇస్సాకు, ఏసావు, యాకోబు, షిమ్యోను, లేవి, వీళ్ళందరూ కూడా తమది కాని పరదేశం ఏంటి? ఐగుప్తు దేశం నివసించి ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు బానిసలుగా నివసించి ఆ దేశపు వారికి బానిసలు అయిపోతారు. వారు ఎన్ని సంవత్సరాలు? 400 ఏండ్లు బానిసలుగా శ్రమ పెడతారు. వీరు ఎవరికి దోషులు అవుతారు? ఆ జనమునికి, ఆ ఐగుప్తులకి నేనే తెగుళ్ళ ద్వారా తీర్పు తీరుస్తాను. తర్వాత మిక్కిలి ఆస్తితో తిరిగి ఎర్ర సముద్రం దాటి అరణ్యం దాటి మరలా కనాను దేశానికి వస్తారు అని అన్నాడండి. ఏమండి, ఈ మ్యాటర్ మీకు ఇప్పుడు అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు, కానీ ఎంత క్లారిటీగా సినిమా అంతా అబ్రాహాం చెప్పాడు లేదా? అబ్రాహాం చెప్పిన స్టోరీ ఎక్కడ నెరవేరింది తెలుసు? యెహోషువ గ్రంథం దగ్గర నెరవేరిందండి. అంటే ఆది కాండంలో అబ్రాహాం చెప్పిన సంగతి యెహోషువ కాలం. అబ్రహాం తర్వాత చాలామంది వచ్చారు, చూశారు కదా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు 12 మంది, ఆ తర్వాత మోషే, ఆ తర్వాత యెహోషువ, ఎంతమంది. అందుకని ఇందాక కాలాలు ఎందుకు రాశాను మీకు? అబ్రహాం కాలం ఎంత? BC 2000, అవునా? ఇక మోషే కాలం BC 1400. ఎన్ని సంవత్సరాలండి ఇంచుమించు? ఇంకా చెప్పాలంటే యెహోషువ BC 1300. చెప్పండి ఎన్ని సంవత్సరాలు? యెహోషువకైతే 700. అంటే రమారమిగా అబ్రహాం కాలం నుంచి యెహోషువ కాలానికి ఎన్ని సంవత్సరాలు? 700 సంవత్సరాలు తర్వాత జరగబోయే సంగతిని క్లియర్గా దేవుడు అబ్రహాంకి పోసగుచ్చినట్లు సినిమా ఎలాగే జరుగుతుంది రాశాడా రాయలేదా? రాశాడా? ఎవడైనా ఇంత క్లారిటీ చెప్తాడా? 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు, మరలా అక్కడి నుంచి తిరిగి ఈ దేశంకి వస్తారు, చెప్పాడా? ఇంత క్లియర్గా ఎవరు చెప్పగలరా? అంటే దీనికే మనం ఆశ్చర్యపోతే యేసుక్రీస్తు వారి గురించి అయితే అన్నీ కూడా క్లియర్గా రాయబడిందండి. ఆయన పుట్టక ముందే 700 సంవత్సరాలకు ముందే ఆయన ఎక్కడ పుడతానుంది చెప్పాలి మీరు. ఎక్కడ పుడతారని ఉంది? బెత్లెహేంలో పుడతాడు. ఎన్ని వందల సంవత్సరాల ముందు చెప్పాడు దేవుడు? 7 సంవత్సరాల ముందు కాదు, 700 సంవత్సరాలకు ముందే ఆయన బెత్లెహేంలో పుడతాడని చెప్పాడు. అలాగే ఆ 700 సంవత్సరాలకు ముందే ఆయన కన్యక గర్భాన్ని పుడతాడని చెప్పారు. ఆ 700 సంవత్సరాలకు ముందే ఆయన యెరూషలేములో పుడతాడని చెప్పారు. అన్నీ కూడా ఆయన పుట్టక ముందే చెప్పబడ్డాయండి. అంటే మనకి ఇక్కడ మ్యాటర్ కాదు, కొత్త నిబంధనకి వెళ్ళిన తర్వాత అదంతా చెప్తాం మనం. ప్రజెంటు ఈ మ్యాటర్ మీకు చెప్పాలనుకుంటున్నానండి. ఓకే, 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఆ బానిసలుగా ఉన్న వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఏమని? ప్రభా, నువ్వు అబ్రహాంతో చెప్పావు కదా 400 సంవత్సరాలు బానిసత్వం అయిపోయిన తర్వాత మమ్మల్ని విడిపిస్తానన్నావు కదా, విడిపించి ప్రభా అని ప్రార్థన చేస్తే దేవుడు మోషేని పుట్టించండి. ఇందాక బ్రదర్ అడిగారు మోషే ఎక్కడి నుంచి వచ్చారండి? ఇదిగో ఈ లేవి అనేవాడు ఉన్నాడు కదా, ఈ లేవి నుంచి వచ్చాడు సార్. ఎందుకంటే లేవీలందరూ కూడా యాజకులు అయ్యారండి, యాజకత్వం అప్పగించబడింది లేవీలకి. ఓకే, ఈ మోషే పుట్టిన తర్వాత మరి మోషేని ఏమన్నాడు దేవుడు? మోషేని ఆ రాజు ఏం చేద్దాం అనుకున్నాడు? చంపేద్దాం అనుకున్నాడు. అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేసింది? బుట్ట రెడీ చేసిందా? ఆ బుట్టలు ఎట్టిందా? ఆ బుట్టతోటి ఆ మోషే ఎక్కడికి వెళ్ళాడు? ఎవరు చంపేద్దాం అనుకున్నారు? ఫరోయే చంపేద్దాం అనుకున్నాడు మోషేని. దేవుడు ఎక్కడ పంపించాడు? ఆ ఫరో దగ్గరికే పంపించాడు. ఎవరిని చంపేద్దాం అనుకున్నాడు? ఎవరు చంపేద్దాం అనుకున్నారు? దేవుడు ఎక్కడికి పంపించాడు? చూసారా? అంటే శత్రువు వెళ్తే నేను మీకు భోజనం సిద్ధం చేస్తాన్నాడు దేవుడు. అవునా? ఎవడైతే చంపేద్దాం అనుకున్నాడో ఆడి చేతులతోటే పెంచేలా చేశాడు దేవుడు. బాగుంది కదండి? బాగుందా లేదా? అది అంటే మనం అనుకుంటాం ఆడు నాకు శత్రువు అని. ఆడిని దేవుడు మనకి ఎలా మార్చేస్తాడు? మిత్రుడిగా మార్చేస్తాడు. నేను అబద్ధం చెప్పట్లేదు, ఏదో కథలో చెప్పట్లేదు, ఉన్న స్టోరీ చెప్పానా?
ఆడకే చంపేద్దాం అనుకున్నాడు. ఆడి దగ్గరికి పంపించి వాళ్ళ కూతురికి నచ్చింది బాబుని. వాళ్ళ కూతురు రాజులా పెంచింది. ఎన్ని సంవత్సరాలు పెంచింది? 40 సంవత్సరాలు ఒక రాజులా పెరిగాడు. ఎవరు? ఒక బానిస. ఎలా పెరిగాడు? రాజులా. ఒక బానిస ఏమయ్యాడు? ఈ యోసేపు. బానిస ఏమయ్యాడు? ప్రధానమంత్రి. చనిపోవలసిన బానిసని ఏం చేశాడు? రాజుని చేశాడు. అవునా? చూడండి, దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకారులు మన జీవితంలో కూడా అలాగే చేస్తుంటాడు. మనం గ్రహించాం. 40 సంవత్సరాల తర్వాత మోషేకి మ్యాటర్ అర్థమైపోయింది, నేను ఇశ్రాయేలుని రక్షించాలని. ఏమండి అనుకుని ఒక ఇద్దరు గొడవాడుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇరా మీరు ఎందుకు గొడవాడుకుంటున్నారో గొడవాడుకోకనంటే, నువ్వెవరో మాకు చెప్పడానికి అన్నారు. ఆ టైంలో ఒకటి వేసాడండి. అంటే ఆడికోటి ఇచ్చాడు. నాకోటి పంచుతో అవతల చచ్చిపోయాడండి. చచ్చిపోతే ఈ సంగతి ఫరోకు తెలిసిపోద్దామని మోషే పారిపోతాడు. ఆ పారిపోయి 40 సంవత్సరాలు వాళ్ళ మామయ్య దగ్గర ఉండిపోతాడండి. ఎక్కడ? ఆ మామయ్య పేరు ఏంటండి? వాళ్ళ మామయ్య పేరు ఇత్రో దగ్గర ఒక 40 సంవత్సరాలు ఉండిపోయాడండి. అంటే ఎల్లరికి అల్లుడిగా ఉండిపోయాడండి. ఎవరైనా సరే అత్తగారి ఇంట్లో ఉంటారా పెళ్ళైన తర్వాత? కానీ మోషేని చూడండి, దేవుడు 40 సంవత్సరాలు ఎల్లరకం చేయించాడు. 40 సంవత్సరాలు ఎల్లరకం చేశాడు. అంటే అలాగండి, ఎల్లరకంకి వెళ్ళిపోక. ఓకేనా? ఓకే, పెళ్ళి అవ్వలేదు ఇంకా, అందుకని. ఓకేనా? 40 సంవత్సరాలు అవును కదా, మామగారి దగ్గరే బతికాడు. 40 సంవత్సరాల తర్వాత దేవుడు, అంతేనా, 40 సంవత్సరాల తర్వాత దేవుడు పిలిచాడు. చాలు బాబు, నువ్వు చేసిన ఎల్లరకం చాలు, రా అన్నాడు. అప్పుడు దేవుడు, అంతేనా, ఎక్కడ? సినాయి పర్వతం మీద దేవుడు కనబడి, నాన్న ఇశ్రాయేలు ఐగుప్తు బానిసత్వంలో బాధపడుతున్నారు, నువ్వు రా అన్నాడు. అప్పటికే పెరగడం ఒక 40, పెద్దోడయ్యాడు. మామగారి దగ్గర 40 80 సంవత్సరాలకి మనం ఏమిటవుతాం అంటాం. ముసులో లేపి కర్ర పట్టుకొని నడవలసిన టైము. ఇంకా చెప్పాలంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్ అయిపోయే టైము. 60 సంవత్సరాలకి రిటైర్ అయిపోతాడు. రిటైర్ అయిపోయి ఇంకా 20 సంవత్సరాలు అయిపోయింది మోసేకి. 80 సంవత్సరాలు దేవుడి సేవలో పిలిచాడు మోసేని, రా నువ్వు నా సేవ చేయాలని. అర్థమైందా? దేవుడికి వయసుతో సంబంధం లేదు. ఏజ్ అయిపోయింది 70 సంవత్సరాలకి, పిల్లలు పుట్టే అవకాశమే లేదు. కానీ దేవుడు ఏమంటాడు? రా, నీకు నేను పుట్టిస్తానంటాను. అవునా? అసాధ్యమైంది. 100 సంవత్సరాలు 70 సంవత్సరాలకే పిల్లలు పుట్టని ఫిక్స్ అయిపోయినప్పుడు 100 సంవత్సరాలకి ఏమని పుడతాడా? దేవుడు చెయ్యాలంటే ఏమంటాడు? రై, నేను తలుచుకుంటా రాళ్ళతో కూడా పిల్లల్ని పుట్టించేస్తాను. పుట్టించగలడు లేదా? గాడితో మాట్లాడించినోడు రాళ్ళకి పిల్లలు పుట్టించలేడా? ఏదైనా చేయగలడు. అవునా? అగ్నిలోకి ఇచ్చిరినోళ్ళు కాలిపోయారు, కానీ అగ్నిలోకి వెళ్ళినోళ్ళు చిన్న వాసన లేకుండా బయటకు వచ్చారు. దేవుడు ఎలాంటి అద్భుతమైనా మీరు నమ్ముతున్నారా? కాబట్టి మీకు బైబిల్ బాగా అర్థమయ్యేటట్టు కూడా దేవుడు చేయగలడు. నమ్ముతున్నారా? మీరు చదివితే అద్భుతం చేస్తాడు దేవుడు. ఏమండి? మీరు చదివితే ఖచ్చితంగా అద్భుతం. నేను చదివాను, తమ్ముడు చదివాడు, అన్న చదివాడు, అర్థమైంది, పాస్టర్ గారు చదివారు, అర్థమైంది. అవునా? 6 కొమ్ములు 3 నాలుకలు 10 కళ్ళు లేవు కదా, 2 కళ్ళు 2 చెవులు 1 మూతు 2 కాళ్ళు ఉన్నాయి కదా మాకు, అంతేనా? ప్రభు సన్నిధిలో ఏడ్చి ప్రార్థించి ప్రభు చదివితే ఎవరికి అర్థం కాదు. దేవుడు ఎవరికో ఒక సొత్తు కాదు. జ్ఞానవంతులకే జ్ఞానం ఇస్తానలేదు, డబ్బున్నోళ్ళకే జ్ఞానం ఇస్తానలేదు. అవునా? శాపలతో కూడా పత్రికలు రాయించాడా? శాపలోడేనా పేతురు? పత్రికలు రాశాడా? రాయలేదా? యాకోబు యోహాను శాపలోలేనా? చేపలు పట్టుకుని జాలారులు, మహాప్రపంచం భవిష్యత్తును రాసేశాడు యోహాను. ఇందాక చెప్పలేదు పద్మాస దీపంలో. ఎవరు ఆ యోహాను? ఎవరు? చేపలు పట్టుకున్నాడే. అవునా? చేపలు పట్టుకున్నాడేనా? దేవుడు ఎలాంటి వాడితేనే సరే దేవుడు పని చేయించుకోగలడు. అవునా? బాగా చదువు ఉండాలండి, మంచి మాట తీరు ఉండాలండి, దేవుడి దగ్గర అలాంటివి ఏం పని చేయవు. అవునా? అది కాబట్టి మోషే, ఇంకా చెప్పాలంటే మోషే ఒక పకోడీ. అంటే నెత్తి పకోడీ. అవునా? అంతే కదా. వచ్చి మాట్లాడరంటే నేను నెత్తివాడిని ప్రభు అన్నాడు లేదా? నువ్వు నెత్తోడవో చిత్తోడవో నాకు అనవసరం, రా, నేను నీతో మాట్లాడిస్తాను అన్నాడు. అవునా? దేవుడికి నువ్వు కావాలి. నువ్వు ఎలాంటి దానివి? నేను నాకు బైబిల్ చదువుకోలేదు, నాకు జ్ఞానం లేదు అని ఇప్పుడు మీరు అనడానికి ఛాన్స్ లేదన్నమాట. క్లోజ్. మీ ఆలోచనలు. నేను చిన్నోడు అయితే ఇర్మియా చిన్నోడు కదా, దేవుడు చిన్నోడితో మాట్లాడలేదా?
ఇప్పుడు దేవుడు మీతో మహాజ్ఞానాన్ని బోధించగలడా లేదా, చెప్పగలడా లేదా, మీకు బైబిల్ అర్థమవుదా అది, అవునా? అర్థమైందా మ్యాటర్? అంటే ఎవరితో అయినా సరే దేవుడు పని చేయించగలడా లేదా, చేయించగలడు. అందుకనే ఒక మాట చూసుకొని మళ్ళీ అందులోకి వెళ్దాం. మొదటి కొరింథీ చెప్తాను. అయితే మోషే 40 సంవత్సరాలు అంటే 80 సంవత్సరాలకి రిటైర్మెంట్ అయ్యే టైంలో ఆయన ఏమయ్యాడు, మ్యాచ్ అండి అప్పుడు స్టార్ట్ చేశాడు. ఏమండి మ్యాచ్ ఆడడం అంటే ప్లేయింగ్ అంటే మ్యాటర్లోకి అప్పుడు వచ్చాడు. ఏమండి మ్యాటర్లోకి 80 సంవత్సరాలకి ఫీల్డ్లోకి వచ్చాడంటే పనిలోకి దిగాడు కరెక్ట్గా 80 సంవత్సరాలకి. ఆ టైంలో ఫరో దగ్గరికి వెళ్ళాడు, ఫరోతో మాట్లాడి ఫరో మా ప్రజల్ని పంపించానంటే వాడు అన్నాడు నేను పంపించను, ఏం చేస్తావు చేసుకోరా అన్నాడు. అయితే అప్పుడు 10 తెగుళ్ళు మోసే చేశాడు. ఏటా తెగుళ్ళు అంటే మీ అందరికి తెలిసిందే. ఏమండి ఏటా తెగుళ్ళు అంటే ఫస్ట్ నీళ్ళని సముద్రంగా మార్చేశాడు, రక్తంగా మార్చేశాడు. అవునా? మీ అందరికి తెలుసు. నీళ్ళని రక్తంగా మార్చాడు, ఈగలను పంపించాడు. ఏమండి ఇంకా వడగండ్లు కురిపించాడు, కప్పలు రప్పించాడు, వడగండ్లు కురిపించాడు, అండ్ పొక్కులు రప్పించాడు, దద్దులు రప్పించాడు, చీకటి రప్పించాడు. ఇలా 10 తెగుళ్ళు రప్పించాడు. ఎన్ని తెగుళ్ళు? ఈ 10 తెగుళ్ళు కూడా ప్రతిసారి కూడా నీళ్లు రక్తంగా మారిపోయిన తర్వాత మోషే వెళ్ళి ఫరోతో మాట్లాడాడు, ఇదిగో రక్తంగా మారిపోయింది, దీన్ని నీళ్ళుగా మార్చవయ్యా అని అన్నాడు మోషేతోటి. మోషేతో అంటే నువ్వు నా ప్రజలు పంపిస్తే నేను మారుస్తానంటే నేను పంపించేస్తాను అన్నాడు. పంపించలేదు. అయితే మరలో ఇంకో తెగులు కప్పలు కూడా అలా రప్పించాడు. పంపించేస్తావంటే పంపించేస్తా అన్నాడు. పంపించరా? అలా ప్రతి తెగులు కూడా అలాగే జరిగింది. అవునా? లాస్ట్ తెగిలే యేసుక్రీస్తు కోసం బాగా మాట్లాడిన మొట్టమొదటి గ్రంథం నిర్గమకాండమేనండి. ఇక్కడే మనకి యేసుక్రీస్తు వారు కనబడతారు. పస్కా యేసుక్రీస్తు, పస్కా గొర్రెపిల్ల యేసుక్రీస్తు. ఏమండి అంటే 10వ తెగులు ఏంటి తమ్ముడు? 10వ తెగులు ఏంటి? పస్కా ఏంటి? యేసుక్రీస్తు ఏంటి? ఏమైనా ఐడియా ఉందా? ఏంటన్నాడంటే రాయ్ 9 తెగుళ్ళు అయిపోయి కదా మోసే, లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటి ఉందిరా. అవునా? లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటి ఉంది. ఆ ఒక్క తెగులతో ఆడికి బుర్రలేచిపోద్ది అన్నాడు. ఏంటి ప్రభు అని అంటే ఇగో ఈ రాత్ర మరణ సంహారక దూత రాబోతున్నాడు. ఎవరు? మరణ దూత లేదా సంహారక దూత వస్తాడు. ఎవరు అయితే గొర్రె పిల్లల్ని కోసి గొర్రె పిల్లల్ని చంపేసి ఆ రక్తాన్ని దారబంధాలు రాసుకుంటారో వాళ్ళ దగ్గరికి సంహారక దూత, వాళ్ళ దగ్గరికి ఏ రాదు? సంహారక దూత రాదు. ఎవరి దారబంధాల మీద రక్తం ఉండదో వాళ్ళ ఇంట్లో జ్యేష్ఠపుత్రుడు అంటే మొదటి కొడుకు, మొదటి కూతురు, మొదటి పశువు అన్నీ చచ్చిపోతాయి మొదటివే అని అన్నాడు. అయితే ఆ విషయం చెప్పాడు ఎవరికి? ఫరోకి. ఫరో వెళ్ళలేదు. ఆ రాత్రి ఇశ్రాయేలు అందరూ ఏం చేశారంటే గొర్రె పిల్లని ఏం చేశారు? వాళ్ళు ఏ రోజైతే గొర్రె పిల్లని సాయంత్రం పూట వధించారో సేమ్ అదే రోజు సాయంత్రం యేసుక్రీస్తు వారు చనిపోయారండి. ఇశ్రాయేలు అంటే అబీబ్ నెలలో వాళ్ళు 14వ తారీఖున సాయంత్రం గొర్రె పిల్లని వధిస్తారు. అదే పస్కా పండుగ. సేమ్ అదే అబీబ్ నెలలో అంటే వాళ్ళకి ఇంచుమించు 3వ నెల. ఆ 3వ నెల 14వ తారీఖు సాయంత్రం కూడా యేసుక్రీస్తు వారిని బలర్పించారు. అవునా? అర్పించారా? సేమ్ వాళ్ళ పండుగలు ఉన్నాయి కదా, పస్కా పండుగ, పులియన్ రొట్టెల పండుగ, ప్రథమ ఫలం పండుగ, అన్ని యేసుక్రీస్తు వారి జీవితంలో నెరవేరుతున్నవే. ప్రథమ ఫలముల పండుగ, పస్కా పండుగ అయిపోయిన 3 రోజులకి ప్రథమ ఫలముల పండుగ వస్తుంది. ప్రథమ ఫలముల పండుగ అంటే విత్తనం మొలక రావడం అంటే చనిపోయింది తిరిగి లేచింది. యేసుప్రభు వారు 3వ రోజు తిరిగి లేచారా? అందుకే అంటే ఆయన పండుగలన్నీ కూడా కరెక్ట్గా ఈ పస్కా అలాగే యేసుప్రభు వారి రక్తంతో ఎవరైతే కరగబడతారో వాళ్ళే రక్షించబడతారు. ఎవరు దారబంధాల మీద అయితే రక్తం ఉంటుందో వాళ్ళే రక్షించబడతారు. అమ్మ ఇచ్చాను, మీరు తీసుకోండి అమ్మా. కొంతసేపు టైం
4 o'clock.